హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. ఏపీపీఎస్సీకి సంబంధించి FBO ఎగ్జామ్ అనేది మనకి Feb 10th రోజు జరిగింది కదా. సో హోప్ ఎగ్జామ్ అందరు బాగా రాసుంటారు అనుకుంటున్నా. అయితే ఈరోజు నేను ఇక్కడ మనకి ఆ Feb 10th రోజు ఏదైతే ఎగ్జామ్లో జరిగిన రీజనింగ్ అలానే ప్యూర్ మ్యాథ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాను. అయితే ఒకసారి పేపర్ లెవెల్ కనుక చూసుకుంటే రీజనింగ్ డెడ్ ఈజీ వచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి ఏపీకి సంబంధించి ఏదైతే కానిస్టేబుల్ ఎగ్జామ్ అయిందో దాంట్లో రీజనింగ్ ఎలా ఈజీ లెవెల్లో అడిగాడో ఇక్కడ కూడా రీజనింగ్ అదే ఈజీ లెవెల్లో అడిగాడు. బట్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ లైక్ ఎస్ఐ మళ్ళీ పీసీ నోటిఫికేషన్స్లో అలానే ఉండాలని రూల్ లేదు. రీజనింగ్ లెవెల్ డెఫినెట్గా పెంచే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కమింగ్ టు ప్యూర్ మ్యాథ్ పార్ట్, బేసిక్గా మనకి ఎస్ఏలో ప్యూర్ మ్యాథ్, FBOలో ప్యూర్ మ్యాథ్ రెండు సేమ్ లెవెల్లో చదవమని ఎప్పుడు చెప్పము. ఎందుకు అంటే FBOకి సంబంధించి ప్యూర్ మ్యాథ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ప్రతిసారి చెప్పేదే మనం FBOకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ప్యూర్ మ్యాథ్ అనేది ఎక్కువ ప్రిపేర్ అవ్వండి అని చెప్తా ఉంటాం. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఎస్ఐలో మనకి ప్యూర్ మ్యాథ్ క్వశ్చన్స్ అడిగినా సరే కొంచెం లెవెల్ తక్కువ ఇచ్చినా సరే ఇక్కడికి వచ్చేసరికి FBOకి వచ్చేసరికి ప్యూర్ మ్యాథ్ నుండి క్వశ్చన్స్ అనేవి ఎక్కువనే ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం డిఫికల్టీ లెవెల్ అనను కానీ క్యాలిక్యులేటివ్ పార్ట్ అయితే ఎక్కువ ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకి అసలు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు, మనం యాప్లో ఎలా చెప్పుకున్నాము, ఏ కాన్సెప్ట్ నుండి ఏ క్వశ్చన్స్ ఇచ్చాడు అనే పాయింట్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే మన కోర్స్ అనేది మీకు ఎంతవరకు యూజ్ అయింది అనేది మీకు కూడా ఒక ఐడియా రావాలి కదా. కొంతమంది ఏంటి కోర్స్ మొత్తం క్లియర్గా చదవకుండానే చాలామంది అరే కోర్స్లో నుండి క్వశ్చన్స్ రాలేదు అని అనుకుంటూ ఉంటారు. సో దానికోసమే అసలు ఏ టాపిక్ నుండి ఏ క్వశ్చన్స్ వచ్చినాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మొత్తం క్వశ్చన్స్ వచ్చినాయని నేను అన్నాను, బట్ మ్యాక్సిమం 90% క్వశ్చన్స్ అనేవి మనం ఏవైతే యాప్లో చెప్పుకున్నామో వాటి నుండి క్వశ్చన్స్ అనేవి దిగాయి. బట్ చిన్న చిన్న మోడిఫికేషన్స్, అంటే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ ఉండదు కదా, అవుట్ ఆఫ్ సిలబస్ కూడా వస్తూ ఉంటుంది కదా. అంటే నేను అందుకే చెప్పేది ప్రతిసారి కాన్సెప్ట్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ మీరు నేర్చుకున్నారు అని అంటే మనం చెప్పిన దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వకుండా కాన్సెప్ట్ చెప్తున్నాం, ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నామో దాని మీద మీరు కొంచెం ఫోకస్ పెట్టారు అంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేసి. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. 2 power x plus 1 plus 3 power y equals to 59 and 2 power x plus 3 plus 3 power y plus 1 equals to 209. Then find the length of hypotenuse of right angle triangle having x and y as sides అంటున్నాడు. ఫస్ట్ అసలు అడిగిన క్వశ్చన్ XY వాల్యూస్ కాకుండా క్వశ్చన్ ఏం ఫ్రేమ్ చేశాడంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి x అండ్ y అనేవి సైడ్స్ అయితే దాని హైపోటెన్యూస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో హైపోటెన్యూస్ ఫార్ములా హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో హైట్ స్క్వేర్ ఇట్ వస్తే రూట్ అవుతుంది, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇక మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే ఎక్స్ అండ్ వై వాల్యూస్. మరి అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే 2 power x plus 1 plus 3 power y equals to 59. ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి మనం ఆల్జీబ్రాలో వాల్యూ సబ్స్టిట్యూషన్ మెథడ్, మీకు గుర్తుందా, వాల్యూ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఈ మోడల్స్ యూజ్ చేసాం. అలానే సర్ట్స్ అండ్ ఇండిసెస్లో కూడా ఈ మోడల్ క్వశ్చన్ సాల్వ్ చేసాం. అయితే దీన్ని లెంతీగా సాల్వ్ చేయడం కన్నా 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు, మరి ఒకటే ఈక్వేషన్ ఎందుకు తీసుకున్నా అంటే ఒకే ఈక్వేషన్తో సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి చూడండి, వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సొల్యూషన్ ఈజీ. అయితే ఇక్కడ 2 power x plus 1 3 power yలో 3 వాల్యూ 3కి పవర్ ఎక్కువ ఉంది కాబట్టి, అంటే 3 పవర్ వాల్యూ ఎక్కువ వస్తుంది కాబట్టి నేను y మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో లెట్ us assume y వాల్యూస్. సో y వాల్యూస్ అజంప్షన్ చేయాలి అంటే మ్యాక్సిమం ఎంతవరకు అజంప్షన్ చేయొచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ y వాల్యూ 0 అజంప్షన్ చేసామనుకోండి, 3 power 0 అంటే ఏంటి, సంథింగ్ పవర్ 0 1. సో y వాల్యూ 0 అజంప్షన్ చేయొచ్చు, 1 అజంప్షన్ చేయొచ్చు, అంటే ఏంటి 3 power 1 అంటే ఏంటి 3. 2 అజంప్షన్ చేయొచ్చు, 3 స్క్వేర్ అంటే ఎంత 9. 3 అజంప్షన్ చేయొచ్చు, 3 క్యూబ్ అంటే ఎంత 27. 4 అజంప్షన్ చేయొచ్చు. నెక్స్ట్ y వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 3 power 4 అంటే 81 ప్లస్ 81 ఇటు వస్తే -81. సో 59 - 81 నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో అందుకని ఇక్కడ వరకు మనం y వాల్యూస్ అజంప్షన్ చేయగలిగేది ఏంటి 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ. దాంట్లో మ్యాక్సిమం హయ్యెస్ట్ వాల్యూ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సొల్యూషన్ ఈజీగా వస్తుంది. ఎందుకు హయ్యెస్ట్ వాల్యూ అంటున్నా అంటే హయ్యెస్ట్ వాల్యూస్తోనే క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతాయి కాబట్టి. ఎనీహౌ మీరు y ఈక్వల్స్ టు 0 తీసుకున్నా, 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 3 తీసుకున్నా మీకు సొల్యూషన్ క్లారిటీ వస్తుంది. ఎలా అంటే ఫస్ట్ నేను y ఈక్వల్స్ టు 3a ఎందుకు తీసుకుంటున్నా అంటే y వాల్యూ 4 తీసుకుంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి దాని ముందున్న హయ్యెస్ట్ వాల్యూకి వెళ్ళాను. మరి y వాల్యూ 3 అయితే 3 క్యూబ్ ఎంత 27 ప్లస్ 27 ఇటు వస్తే ఏమవుతుంది 2 power x plus 1 ఈక్వల్స్ టు, సో ప్లస్ 27 ఇటు వస్తే -27 దట్ ఈస్ 32. సో 32 అంటే ఇక్కడ బేస్ 2 power ఉంది కాబట్టి దీన్ని కూడా 2 powerలో రాయాలంటే ఏంటి 2 power 5 అంటే x plus 1 ఈక్వల్స్ టు 5 అయితే x వాల్యూ ఏమవుతుంది 4. x వాల్యూ 4, y వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేసాం 3. అప్పుడు ఇదేమవుతుంది 3 4 5 ట్రిప్లెట్స్. ఆల్రెడీ ఇక్కడ రాస్తే రూట్ ఓవర్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 9 + 16 25 రూట్ 25 అంటే ఏంటి 5.
వచ్చేసింది కదా. అయితే మీకు డౌట్ రైజ్ అవ్వచ్చు, ఎప్పుడు కానీ స్టార్ట్ చేసేటప్పుడు చిన్న చిన్న వాల్యూస్ నుండి స్టార్ట్ చేస్తాం కదా, మాకు ఆ థాట్ రాలేదు అనిపిస్తే ఒక్కసారి చూడండి, y = 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2^x+1 ప్లస్ 3^0 సంథింగ్ పవర్ 0 1 ఈక్వల్స్ టు 59 ప్లస్ 1 ఇటు వస్తే -1 58 ని 2 పవర్ కింద రాయడానికి వస్తుందా? రాదు, అయిపోయింది. నెక్స్ట్ y = 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2^x+1 ఈక్వల్స్ టు 3^1 3 ప్లస్ 3 ఇటు వస్తే -3 59 - 3 56 ని 2 పవర్లో రాయడానికి వస్తుందా? రాదు, రైట్. మనం 2^10 వరకు 2^10 అంటే 1024 ఈ వాల్యూస్ రిపీటెడ్గా అడుగుతాడని చెప్పుకున్నాం. y = 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2^x+1 ఈక్వల్స్ టు 3² 9 ప్లస్ 9 ఇటు వస్తే -9 50 ని 2 పవర్లో రాయొచ్చా? రాయరాదు. సో ఇక మిగిలింది ఏంటి, 2y = 3 సబ్స్టిట్యూట్ చేస్తే 2^x+1 ఈక్వల్స్ టు 3³ 27 32 అనగానే మనకు గుర్తు రావాల్సింది 2^5 అనేది సర్ట్స్లో మనం డిస్కస్ చేసాం. సో ఆ వేలో దీన్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ లాగరిథమ్స్. సో ఈ లాగరిథమ్స్ కాన్సెప్ట్ అనేది FBO కోర్స్లో మనం డిస్కస్ చేసాం. FBOలో డెఫినెట్గా లాగరిథమ్ నుండి క్వశ్చన్స్ అడుగుతాడు అనేసి. సో ఇక్కడ చూస్తే రైట్ హ్యాండ్ సైడ్ మనం ఈ లాగరిథమ్ నుండి మెయిన్గా ఫార్ములాస్ కీ రోల్ ప్లే చేస్తాయని చెప్పుకున్నాం. log x + log y. సో ఈ ఫార్ములాను బేస్ చేసుకునే లాగరిథమ్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని FBOలో ఈ ఫార్ములాను బేస్ చేసుకునే ఇచ్చాడు. log x + log y అంటే ఏమవుతుంది, log x × y. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమి ఇచ్చాడు, log x + y/5 ఈక్వల్స్ టు 1/2 ఇంటూ log x + log y అంటే ఏంటి, log xy. లాగరిథం క్యాన్సిల్ అవ్వాలి, బట్ ఇక్కడ ముందు కోఎఫిషియంట్ ఉంది. సో ఆ కోఎఫిషియంట్ ఎలిమినేట్ అవ్వాలంటే ఏం చేస్తాం, log a⁻m ఫార్ములా చెప్పుకున్నాం, ఏంటి m log a. సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, 1/2 log xy ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ m అనేది ముందుకెళ్తే ఏమవుతుంది, పవర్కి వెళ్తుందా అంటే ఇదేమవుతుంది log xy పవర్ 1/2 రాయొచ్చా. సో ఇప్పుడు ఇదేమవుతుంది log x + y/5 ఈక్వల్స్ టు log xy పవర్ 1/2. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు లాగరిథమ్స్ ఉన్నాయి. సో క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటి, x + y/5 ఈక్వల్స్ టు హోల్ పవర్ 1/2 ఏమని రాయొచ్చు, స్క్వేర్ రూటే కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ xy. అయితే ఇక్కడ మనల్ని అడిగింది x/y + y/x. సో దీన్ని కొంచెం ఫర్దర్గా మనల్ని అడిగిన దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎల్సిఎం ఏమవుతుంది, x × y. సో న్యూమరేటర్ x × x x² ప్లస్ y × y y². అంటే ఇప్పుడు మనకి న్యూమరేటర్ x² + y² రావాలి అంటే దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. అప్పుడు ఇదేమవుద్ది, x + y హోల్² అంటే ఏంటి, a + b హోల్² ఫార్ములా, a² + b² + 2ab బై డినామినేటర్ 5² 25. రైట్ హ్యాండ్ సైడ్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ xy. సో దీన్ని ఇంకొంచెం ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకు కావాల్సింది x² + y²/xy. ఇక్కడ నుండి x² + y² వాల్యూ వస్తుంది చూడండి, ఇక్కడ బై 25 ఉంది, ఇటు వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుందా అంటే ఇది 25x² అవుతుందా. నెక్స్ట్ ప్లస్ 2xy ఉంది, ఇటు వస్తే -2xy. సో 25 - 2 23xy. ఈ 23xy అనేది దేని వాల్యూ, x² + y² వాల్యూ. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 23xy/xy. సో xy క్యాన్సల్, 23 ఇస్ ది ఆన్సర్. దాన్ని స్క్వేరింగ్ చేయాల్సిన అవసరం, దాన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేయకుండా ఇక్కడ కూడా సింప్లిఫికేషన్ చేయొచ్చు, బట్ అక్కడ మనకి స్క్వేరింగ్ కాన్సెప్ట్ ఈజీగా ఉంటుంది కాబట్టి స్క్వేరింగ్ అప్లై చేశాను. నెక్స్ట్ వన్, ఇఫ్ a = 2^2n - 3n - 1 where n belongs to capital N, that is natural numbers. సెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాడు. సెట్స్ కూడా మనం డిస్కస్ చేసినవే, సెట్ థియరీ కాన్సెప్ట్, సెట్ థియరీ అండ్ వెన్ డయాగ్రామ్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాము. p వాల్యూ ఇచ్చాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అంటున్నాడు. సో ఇక్కడ ఒక సెట్ 2^2n - 3n - 1, p వాల్యూ వచ్చేసి 9 × n - 1 ఇచ్చాడు. సో దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేయడానికి లెంతీ ప్రాసెస్ అప్లై చేయకుండా నేనేం చేస్తున్నా అంటే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. న్యాచురల్ నెంబర్స్ తీసుకుందాం. సో 1 నుండి స్టార్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 1 అయింది అంటే ఇప్పుడు a అనేది ఏమవుతుంది, 2^2 × 1 2. సో 2² అంటే 4 -3 -1. సో 4 - 4 ఎంత, 0. సో a వాల్యూ 0 వచ్చింది. అప్పుడు b వాల్యూ ఏమవుతుంది, 1. n వాల్యూ ఏమనుకున్నాం, 1 సబ్స్టిట్యూట్ చేసాం, 1 - 1 0, 9 × 0 0. సో a వాల్యూ 0, b వాల్యూ 0 వచ్చింది. అందుకని a = b రాయడానికి లేదు, సబ్సెట్ కూడా అయి ఉండొచ్చు కదా, రైట్.
n వాల్యూ 2 అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2 2s are 4, 2 power 4 అంటే ఎంత? 16 మైనస్ 3 2s are 6 మైనస్ 1. సో అప్పుడు ఇదేమవుతుంది? 16 మైనస్ 6 10, 10 మైనస్ 1 9. అప్పుడు b వాల్యూ ఇక్కడ ఏమవుతుంది? 2 మైనస్ 1 1, 9 ఇంటూ 1 9. ఇక్కడ ఈక్వల్ అయినాయి. బట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఒకటి రెండు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయలేము. అట్లీస్ట్ ఒక 4 to 5 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తేనే సొల్యూషన్ అనేది క్లారిటీ వస్తుంది. n ఈక్వల్స్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ ఏమవుతుంది? 2 ఇంటూ 3, 2 3s are 6. సో 2 power 6 ఏమని రాయొచ్చు అని చెప్పుకున్నాం? 2 cube ఇంటూ 2 cube. థర్డ్స్ అండ్ ఇండిసెస్లో క్యాలిక్యులేషన్స్ అనేవి చేసాం. 2 cube 8, 8 8s are 64 మైనస్ 3 3s are 9 మైనస్ 1. సో 64 మైనస్ 10 54. p వాల్యూ వచ్చేసరికి ఏమవుతుంది? 3 n వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేసాం? 3 3 మైనస్ 1 2, 9 2s are 18. ఇక్కడ నుండి డిఫర్ అయిపోయినాయి చూడండి, రైట్? అంటే ఈ 2 వాల్యూస్ వరకు చూసినప్పుడు a ఈక్వల్స్ టు b అయింది. బట్ n వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేయగానే a వాల్యూ ఒకటి వచ్చింది, b వాల్యూ ఒకటి వచ్చింది. సో ఇంకొక 2-3 వాల్యూస్ అప్లై చేశారు అంటే అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల పాయింట్ ఏంటి అంటే p వాల్యూస్ అన్నీ కూడా డెఫినెట్గా ఏంటి? 9 మల్టిపుల్స్ ఏనా? ఇప్పుడు 9 ఇంటూ n మైనస్ 1 అంటే n ఈజ్ అ న్యాచురల్ నెంబర్ అని చెప్పాడు. సో న్యాచురల్ నెంబర్స్ ఏం సబ్స్టిట్యూట్ చేసినా సరే b వాల్యూ 100% ఏమవుతుంది? 9 మల్టిపుల్సే అవుతాయి. n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేసామంటే 0, 2 సబ్స్టిట్యూట్ చేస్తే 9, 3 సబ్స్టిట్యూట్ చేస్తే 18. అంటే నెక్స్ట్ వాల్యూస్ అనేవి మొత్తం కూడా వచ్చే వాల్యూస్ ఏమవుతాయి? ఎగ్జాక్ట్లీ 9 మల్టిపుల్స్ వస్తున్నాయి. 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27, 9 4s are 36. అంటే b వాల్యూస్ వచ్చేవన్నీ కూడా మనకి ఏం వాల్యూస్? అవి మల్టిపుల్స్ ఆఫ్ 9. మరి ఏ వాల్యూస్ ఏమొస్తున్నాయి చూడండి, ఇక్కడ 9 వచ్చింది, ఇది 54 వచ్చింది. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, n ఈక్వల్స్ టు 4 సబ్స్టిట్యూట్ చేసా, అప్పుడు ఇదేమవుతుంది చూడండి? 2 power 2 4s are 8. సో 2 power 8 అంటే ఏమని రాయొచ్చు? 2 power 4 ఇంటూ 2 power 4. 2 power 4 అంటే ఏంటి? 16. 16 స్క్వేర్ ఎంత? 256. ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత వస్తాయని చెప్పుకున్నాం. నెక్స్ట్ 3 4s are 12 మైనస్ 1. సో 256 మైనస్ 13 అంటే ఏంటి? 243. ఈ 243 అనేది కూడా ఏమవుతుంది చూడండి, ఎగ్జాక్ట్లీ 9 మల్టిపుల్ ఏనా? 3 + 4 7, 7 + 2 9, డిజిట్ సమ్ 9 వచ్చింది, 9 మల్టిపుల్స్ వచ్చి 9 వచ్చింది అంటే అది ఏమవుతుంది? డెఫినెట్గా 9 మల్టిపుల్ ఏనా? అంటే ఇప్పుడు ఏలో ఉండే ప్రతి ఒక్క వాల్యూ కూడా బీలో ఉంటుందా? ఎందుకు? b అనే వాల్యూ ఏంటి? 9 మల్టిపుల్స్. b వాల్యూస్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ 9 మల్టిపుల్ వస్తుంది. ఎందుకు? ఇక్కడ n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, 2 సబ్స్టిట్యూట్ చేస్తాం, 3 4 5 ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా వచ్చే వాల్యూస్ అన్ని లైన్గా మనకు వచ్చే వాల్యూస్ ఏంటి? b మల్టిపుల్స్, 9 మల్టిపుల్స్. బట్ ఏలో అన్ని 9 మల్టిపుల్సే వస్తాయి. బట్ ప్రతి ఒక్క 9 మల్టిపుల్ రాదు. ఇప్పుడు 9 1s are 9 వచ్చింది, 9 2s are 18 రాలే, 9 3s are 27 రాలే, 9 4s are 36 రాలేదు. బట్ బీలో ఏంటి? అన్ని 9 మల్టిపుల్స్ వస్తున్నాయి. ఏలో ఉండేవి 9 మల్టిపుల్సే, బీలో ఉండేవి 9 మల్టిపుల్సే. బట్ ఏలో బి కన్నా తక్కువ 9 మల్టిపుల్స్ ఉంటాయి కాబట్టి ఏ అనేది ఏమవుతుంది? ఇస్ ఎ సబ్సెట్ ఆఫ్ బి. సో ఏ సబ్సెట్ ఆఫ్ బి. యాక్చువల్గా సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు కూడా ఇవ్వాలి బేసిక్గా. ఎందుకు అంటే ఇక్కడ 2 వాల్యూస్ అనేవి ఈక్వల్ అవుతున్నాయి చూడండి. n ఈక్వల్స్ టు 1, n ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇవి రెండు 0 అయినాయి, ఇవి రెండు 9 అయినాయి. సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు అనే ఆప్షన్ ఇవ్వాలి, బట్ అక్కడ ఇవ్వలేదు. ఇచ్చిన వరకు చెక్ చేస్తే ఏమవుతుంది? ఏ సబ్సెట్ ఆఫ్ బి ఇస్ ది ఆన్సర్. ది వెన్ డయాగ్రామ్ షోస్ ద ప్రిఫరెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ పాపులేషన్ ఫర్ లీజర్ యాక్టివిటీస్. సో ఒకటి బుక్స్ చదివే వాళ్ళు, టీవీ చూసే వాళ్ళు, స్పోర్ట్స్ ఆడే వాళ్ళ గురించి ఇచ్చాడు. మనం వెన్ డయాగ్రామ్స్ 3 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్ డిస్కస్ చేసాము. చాలా ఈజీగా ఇచ్చాడు క్వశ్చన్స్ అనేవి. ఫ్రమ్ ద డేటా ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ టు రీడ్ బుక్స్ ఆర్ ప్లే స్పోర్ట్స్. సో బుక్స్ చదివే వాళ్ళు అలానే స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఎంతమంది అంటున్నాడు. బుక్స్ చదివే వాళ్ళు ఎవరు? ఈ రీజియన్ మొత్తం బుక్స్ చదివే వాళ్ళ, స్పోర్ట్స్ ఆడే వాళ్ళు మొత్తం ఈ రీజియన్. సో ఈ 2 రీజియన్లను కలిపి ఆర్ అన్నాడు అంటే ఏంటి? ప్లస్. సో అంతే కదా. సో ఇక్కడ వచ్చే వాల్యూ ఏంటి? 13 + 12 + 7 + 44 + 25. సో 13 + 12 25, 25 + 25 50. నెక్స్ట్ 44 అలానే 17 వాల్యూ మిస్ అయింది, 17. సో 17 + 7 24, 24 + 44 68. సో దీని సమ్ ఎంత? 8. 6 + 5 11, 118. అయితే ఆప్షన్లో లేదు. సో డెఫినెట్గా దీనికి ఏమవుతుంది? స్కోర్ యాడ్ చేస్తారు. మనకి 108 అనేది కనిపిస్తుంది. యూనిట్ డిజిట్ లాజిక్కి వెళ్ళి చాలామంది 108కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
బట్ దీని టోటల్ వాల్యూ 118 అనేది వస్తుంది, ఆప్షన్లో ఇవ్వలేదు. సో దీనికి మీకు స్కోర్ యాడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఈ మోడల్ కూడా మనం డిస్కస్ చేసాం. చిన్న చిన్న మైన్యూట్ చేంజెస్ చేశాడు, ఒకసారి చూడండి. A and B try to solve a quadratic equation of the form ax square plus bx plus c equals to 0. A and B అనే ఇద్దరు వ్యక్తులంట ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ మనం ఎప్పుడు చెప్పుకునేది ax square plus bx plus c equals to 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలనుకుంటున్నారంట. A starts with a wrong value of b and gets the roots as -3 and -4. సో ఇప్పుడు A and B అనే ఇద్దరు పర్సన్స్ ax square plus bx plus c equals to 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ లో ఏం చేశాడంటే ఏ అనే పర్సన్ b వాల్యూ రాంగ్ రాశాడు అండ్ గెట్స్ ద రూట్స్ యాజ్ -3, -4. సో దానివల్ల రూట్స్ ఏమొచ్చాయంటే -3, -4 వచ్చాయి. b స్టార్ట్స్ విత్ ఎ రాంగ్ వాల్యూ ఆఫ్ c. సో b వచ్చేసి c కి రాంగ్ వాల్యూ రాశాడంట. సో ఇక్కడ ఉన్న c ఉంది కదా, దానికి రాంగ్ వాల్యూ రాశాడు. సో అందువల్ల రూట్స్ ఏమొచ్చాయంటే 5, 2 వచ్చినాయంట. దెన్ ద కరెక్ట్ రూట్స్ ఆర్, సో ఆ కరెక్ట్ రూట్స్ ఏంటి అంటున్నాడు. మరి కరెక్ట్ రూట్స్ ఏమవుతాయి చూడండి. కరెక్ట్ రూట్స్ కావాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఫామ్ చేయాలి, రైట్? వి నో దట్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎన్ని రూట్స్ ఉంటాయి? రూట్స్ అంటే ఏంటి? మూలాలు. ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 ఉంటాయి. ఒకటి ఆల్ఫా బీటా అనుకుంటాం. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? -b/a. ఆల్ఫా బీటా ఫార్ములా ఏంటి? c/a. సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, మూలాల మొత్తం, మూలాల లబ్ధం. ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయి అనేది కూడా మనం డిస్కస్ చేసాం. మరి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? -3 + -4, ఇది -7. బట్ ఇక్కడ b వాల్యూ అనేది రాంగ్ అన్నాడు, అంటే ఈ వాల్యూ అనేది రాంగే, అదే ఇచ్చేసాడు. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ -3 -4, -(-) +3 4 12. సో అంటే ఇప్పుడు c/a వాల్యూ ఎంత వచ్చింది? ఇది 12, ఇది కరెక్టే. బట్ ఇక్కడ b వాల్యూ రాంగ్ ఇచ్చాడు కాబట్టి ఈ టర్మ్ మొత్తం రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు b అనే పర్సన్ చూసుకుంటే సేమ్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -b/a. సో -b/a వాల్యూ ఏమవుతుంది? 5 + 2 7. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఎంత? c/a. సో 5 2 10. బట్ ఇక్కడ c వాల్యూ రాంగ్ అంటున్నాడు, అంటే ఈ టర్మ్ రాంగ్. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ మనకు కరెక్ట్ వాల్యూస్ ఏంటి? సమ్ ఆఫ్ ది రూట్స్ వచ్చేసి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 7, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ వచ్చేసి 12. ఇవి రెండు కరెక్ట్ వాల్యూసా? సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ ని బట్టి చూస్తే కరెక్ట్ రూట్స్ ఆర్ అంటున్నాడు. సో ఆ కరెక్ట్ రూట్స్ ఏంటి అనేది, ఆ 2 రూట్స్ సమ్ 7 ఉండాలి, ఆ 2 రూట్స్ ప్రోడక్ట్ 12 ఉండాలి. ఆ 2 రూట్స్ చెక్ చేయండి. 3ని 4ని యాడ్ చేస్తే 7, 3ని 4ని మల్టిప్లై చేస్తే 12, సాటిస్ఫై అయింది. కావాలంటే మిగతా వెరిఫై చేయండి. 1ని 2ని యాడ్ చేస్తే 3, సాటిస్ఫై అవ్వలేదు. -2ని -5ని యాడ్ చేస్తే -7, -1ని -2ని యాడ్ చేస్తే -3. సో ఆప్షన్ డైరెక్ట్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ p for which the roots of a equation are opposite signs అంటున్నాడు. సో ఇక్కడ మనకి 2 రూట్స్ ఉన్నాయి అనేది ఇచ్చాడు. 3x² స్క్వేర్ అన్నాడు అంటేనే అక్కడ ఇచ్చింది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణం. సో ఆ వర్గ సమీకరణానికి ఏవైతే రూట్స్ ఉన్నాయో, మూలాలు ఉన్నాయో, వాటికి సైన్స్ అనేవి ఆపోజిట్ ఉంటున్నాయి అంటున్నాడు. సో ఒకదానికి ప్లస్ సైన్ ఉంటే ఒకదానికి మైనస్ సైన్ ఉండాలి. మరి ఆప్షన్లో ప్లస్ సైన్ మైనస్ సైన్ ఉన్నది ఒకటే ఒక ఆప్షన్ ఉంది అనేసి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే బీకి దూరేస్తూ ఉంటారు. ఎందుకు? ఇన్ఫినైట్కి మైనస్ సైన్ ఉంది, జీరోకి ఏం సైన్ లేదు, అవి రెండు ఆపోజిట్ సైన్స్ కదా అనేసి. కాకపోతే జీరో అనేది ఏంటి? న్యూట్రల్ వాల్యూ, ప్లస్ తీసుకోవచ్చు మైనస్ తీసుకోవచ్చు కదా. సో అందుకోసమే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికే జీరోస్ ఇచ్చాడు. చాలా మంది మిస్టేక్ చేస్తే డైరెక్ట్ అసలు ఇది క్వశ్చన్ ఏనా, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి అన్నాడు, ఆపోజిట్ సైన్స్ అంటే మైనస్ ప్లస్, సో ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది అనేసి దాన్ని అనుకుంటా ఉంటారు. బట్ జీరో సైన్ ఏంటి? ఇదర్ ప్లస్ ఆర్ మైనస్. సో అందుకోసమే క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేసేలాగా ఇచ్చాడు. సో ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x² + 2x + p ఇంటూ p - 1 = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దానికి p వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఆ p వాల్యూస్ వల్ల ఏమవ్వాలంట, ఆ రూట్స్ ఏవైతే ఉన్నాయో సైన్స్ అనేవి ఆపోజిట్ సైన్స్ ఉండాలి అని చెప్తున్నాడు. అయితే ఒక పాయింట్ చూస్తే ఇచ్చిన 2 రూట్స్ అనేవి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. 2 రూట్స్ ఆపోజిట్ సైన్ ఉన్నాయి అంటే ఆ 2 రూట్స్ ప్రోడక్ట్ అనేది ఏమవుతుంది చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది? నెగిటివ్ అవుద్దా? ఎందుకు? 2 రూట్స్ ఒకదానికి ఒకటి ఆపోజిట్ అంటే ఆపోజిట్ ఇన్ ద సెన్స్ ఒక వాల్యూ +1 అయింది అనుకోండి, ఇంకొక వాల్యూ -2 అవ్వచ్చు. ఒకటి ప్లస్ అయితే ఒకటి మైనస్ అవ్వాలి.
రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయంటే ఆ రెండింటి ప్రోడక్ట్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, మైనసే అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ ఆర్ మైనస్ ఇంటూ ప్లస్ రెండు కూడా ఏంటి, మైనసే కదా. సో ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇది. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది, నెగటివ్. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటి, c/a. సో ఇక్కడ c అంటే కాన్స్టెంట్ టర్మ్ ఏంటి, p ఇంటూ p మైనస్ 1 బై a అంటే x² కోఎఫిషియంట్ 3. నెగటివ్ అంటే ఏంటి, 0 కన్నా తక్కువ ఉంటుందా. సో ఇక్కడ నుండి p వాల్యూస్ వస్తాయి. సో అప్పుడు p ఇంటూ p మైనస్ 1 ఈజ్ లెస్ దాన్ 3. ఇక్కడ డివైడ్ అవుతుంది, టెల్త్ మల్టిప్లై 0 ఇంటూ సంథింగ్ 0 అంటే p వాల్యూ లెస్ దాన్ 0, p మైనస్ 1 ఈజ్ లెస్ దాన్ 0. అక్కడ నుండి p వాల్యూ ఏమవుతుంది 1. సో ఇక్కడ లెస్ దాన్ 0 అంటే p రేంజ్ అనేది ఎక్కడ ఉంటుంది, 0, 1 మధ్యలో ఉంటుంది. సో దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ద గివెన్ ఫిగర్ ద యాంగిల్ q ఈజ్ రైట్ యాంగిల్. సో q దగ్గర యాంగిల్ అనేది రైట్ యాంగిల్ ఉంది అంటున్నాడు. నెక్స్ట్ PS is to QS is 3:1. సో PS అనేది 3 పార్ట్స్ ఉంటే QS అనేది 1 పార్ట్ ఉంది అంటున్నాడు. నెక్స్ట్ RT is to QT. సో RTకి QTకి రేషియో ఇచ్చాడు 5:2. PUకి URకి రేషియో ఇచ్చాడు 1:1. ట్రయాంగిల్ QTS. సో QTS అనే ట్రయాంగిల్ ఏదైతే ఉందో దీని ఏరియా ఇచ్చాడు 10 సెంటీమీటర్ స్క్వేర్ అనేసి. సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR. ఆ పెద్ద ట్రయాంగిల్ ఏరియా అంటున్నాడు. సో బేసిక్గా మనం ఈ మోడల్ క్వశ్చన్స్ జామెట్రీలో చెప్పుకున్నాం. బట్ చెప్పిన మోడల్ ఏంటి అంటే ఇక్కడ UTSలో ఏవైతే ఉన్నాయో మిడ్ పాయింట్స్ కాన్సెప్ట్ మీద చెప్పుకున్నాం. మీకు గుర్తుందో లేదో మనం క్లియర్గా డిస్కస్ చేసాం. మిడ్ పాయింట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని, అలానే మీడియన్స్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని, మిడ్ పాయింట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇదేమవుతుంది 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. బట్ ఇక్కడ ఇచ్చింది UTS అనేవి మిడ్ పాయింట్స్ కాదు. సో ప్రాపర్ వేలో వెళ్దాం, బేసిక్ వేలోనే వెళ్దాం. ఇక్కడ ఇచ్చిన ట్రయాంగిల్ QTS అనే ట్రయాంగిల్ అనేది ఏంటి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా ఇచ్చాడు. మరి ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది 1 పార్ట్, హైట్ ఎన్ని పార్ట్స్ ఉంది 2 పార్ట్స్. సో 1x ఇంటూ 2x దాని వాల్యూ ఎంత ఇచ్చాడు 10. సో అప్పుడు 2 క్యాన్సల్, x² 10 అయితే x వాల్యూ ఏమవుతుంది √10. మనకు కావాల్సింది ఏ ట్రయాంగిల్ అంటున్నాడు, PQR ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు PQR అనే ట్రయాంగిల్లో Q దగ్గర యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీసా, సేమ్ అంటే ఇది కూడా ఏంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏరియా హాఫ్ ఇంటూ బేస్ అంటే ఏంటి, PQR అనే ట్రయాంగిల్లో Qకి ఆపోజిట్లో ఉండేది హైపోటెన్యూస్. ఇది కాకుండా మిగతావి బేస్ హైట్ అవుతాయా. సో ఇప్పుడు ఇక్కడ బేస్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది, PQ అనేది బేస్ 3 + 1 4 పార్ట్స్ అంటే 4 × x. హైట్ ఏంటి 5 + 2 7 పార్ట్స్ 7 × x. సో క్యాన్సిలేషన్ 2 1s are 2 2s are. సో 2 7s are 14. x × x x². x వాల్యూ √10 అయితే x² ఏమవుతుంది √10 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 10. సో 14 × 10 140. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎ ఫ్లాగ్ స్టాఫ్ ఆఫ్ 6 meters height is placed on the top of a tower. ఒక ఎత్తైన జెండా అనేది స్తంభం మీద ఉంచారంట. థ్రోస్ ఎ షాడో ఆఫ్ 2√3 meters along the ground. సో దాని షాడో నీడ్ ఎంత పడుతుంది అంటే 2√3 meters అనేది పడుతుందంట. దెన్ ఫైండ్ ద యాంగిల్ దట్ ద సన్ మేక్స్ విత్ ద గ్రౌండ్. సో ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఊర్ధ్వకోణం విలువ ఎంత అంటున్నాడు. డైరెక్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనకుండా గ్రౌండ్ నుండి సన్ కి ఫామ్ అయ్యే యాంగిల్ ఏంటి అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఎలివేషనే కదా. హైట్స్ అండ్ డిస్టెన్స్ లో ఫైండ్ అవుట్ చేసాం. హైట్స్ అండ్ డిస్టెన్స్ లో బేసిక్ క్వశ్చన్, ఐ థింక్ ఇది 4th క్వశ్చన్ 5th క్వశ్చన్, షాడోస్ కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది మనం డిస్కస్ చేసాము. కాస్టింగ్ పోల్ కాస్ట్ అవుతుంది ఇంత షాడోతో అనేది మనం పాయింట్స్ డిస్కస్ చేసాం. డైరెక్ట్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సో ఒక పోల్ వచ్చేసి 6 meters హైట్ లో ఉంది ఫ్లాగ్ అనేది, దాని నీడ్ అనేది 2√3 meters పడుతున్నట్లయితే గ్రౌండ్ నుండి ఏదైతే సన్ ఉందో అక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత అంటున్నాడు. సో ఈ యాంగిల్ ఎంత అన్నాడు. సో ఇక్కడ టీటాకి ఆపోజిట్ ఇచ్చాడు, అడ్జసెంట్ ఇచ్చాడు. ఆపోజిట్ ని అడ్జసెంట్ ని రిప్రజెంట్ చేసే ట్రిగ్నోమెట్రిక్ రేషియో tan. సో అప్పుడు tan ఆర్ cot ఏదైనా తీసుకోవచ్చు. tan θ ఈక్వల్స్ టు ఆపోజిట్ 6 బై అడ్జసెంట్ 2√3. 3 times 3/√3. దీన్ని ఏమని రాయొచ్చు, √3తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయొచ్చా. ఎందుకు, డినామినేటర్ ఎప్పుడు కూడా థర్డ్ ఫామ్ లో ఉండొద్దు అని చెప్పుకున్నాం. సో అప్పుడు ఇదేమవుతుంది 3√3/√3 × √3 అంటే √3 హోల్ స్క్వేర్ 3 క్యాన్సిల్. సో tan θ వాల్యూ ఎంత వచ్చింది √3. మరి tan θలో √3 ఎక్కడ వస్తుందని చెప్పుకున్నాం, when θ ఈక్వల్స్ టు 60 degrees. ఈ యాంగిల్స్ గుర్తుపెట్టుకోవడం కూడా నేను ఫింగర్స్ మీద బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈజీ గుర్తుండడానికి. సో θ యాంగిల్ ఎంత 60 degrees. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, find the value of e power log tan 1 degree base 10 plus log tan 2 degrees base 10 plus and so on log tan 89 degrees base 10. సో ఒక్కసారి
పవర్లో ఉండే వాల్యూస్ చూస్తే లాగరిథమిక్ వాల్యూస్ ఉన్నాయి. ఇంతకు ముందే చెప్పాను లాగరిథమిక్ కి సంబంధించి ఒకటే ఫార్ములా రిపీట్ చేశాడు అనేసి. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై వాల్యూ ఎంత? లాగ్ ఎక్స్ ఇంటూ వై. అదే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్ జెడ్. ఒక టర్మ్ ఎక్స్ట్రా వచ్చింది అంటే ఇది కూడా ఏమవుతుంది? లాగ్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ అయినా. సో ఇప్పుడు లాగరిథం బేస్ 10 కాసేపు పక్కన పెట్టేస్తే tan 1 డిగ్రీ నుండి లాగరిథమిక్ వాల్యూస్ tan 89 డిగ్రీస్ వరకు ఇచ్చాడు. అంటే ఇదేమవుతుంది? లాగ్ tan 1 డిగ్రీ ఇంటూ tan 2 డిగ్రీస్ అండ్ సో ఆన్ tan 89 డిగ్రీస్. ఇక్కడ ఒక్కసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే లాగరిథమ్స్ ట్రిగ్నోమెట్రీ కల్పించాడు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను 2 టాపిక్స్ కంబైన్ చేసి ఇస్తున్నాడని. మీరు ఒకసారి ట్రిగ్నోమెట్రీ ఓపెన్ చేసి ఇది మనకు డైరెక్ట్ క్వశ్చన్ tan 1 ఇంటూ tan 2 ఇంటూ అండ్ సో ఆన్ tan 89 డిగ్రీస్. మనం θ1 ప్లస్ θ2 వాల్యూ అనేది 90 డిగ్రీస్ అయింది అంటే tan θ1 ఇంటూ tan θ2 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. ఈ మోడల్ క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతున్నాడు అని చెప్పాం. సో ఇప్పుడు 1 ప్లస్ 89 90. సో అప్పుడు ఆ సమ్ ఆ రెండింటి ప్రోడక్ట్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో అట్లా ఈ టోటల్ వాల్యూ మొత్తం 1 అవుతుందని చెప్పుకున్నాం. మధ్యలో మనకు ఒక అన్పెయిడ్ వాల్యూ tan 45 డిగ్రీస్ ఉన్నా సరే tan 45 వాల్యూ కూడా 1. సో అందుకని ఆ వాల్యూ మొత్తం ఏమొస్తుంది? 1. అంటే ఇప్పుడు లాగరిథమిక్ వాల్యూ లాగ్ ఇక్కడ ఏమొచ్చింది వాల్యూ అనేది 1. సో ఈ లాగ్ 1 బేస్ 10. సో లాగ్ 1 వాల్యూ బేస్ 10 వాల్యూ ఎంత అని చెప్పుకున్నాం లాగరిథమ్స్లో? 0. సో ఈ పవర్ 0 సంథింగ్ పవర్ 0 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. ఆప్షన్ డి. sin θ ప్లస్ cos θ వాల్యూ m ఇచ్చాడు. secant θ ప్లస్ cosecant θ వాల్యూ n ఇచ్చాడు. దెన్ n ఇంటూ n అంటే ఏంటి? secant θ ప్లస్ cosecant θ ఇంటూ m ప్లస్ 1 ఇంటూ m మైనస్ 1. ఇది ఏ ఫార్మేట్లో ఉంది? a ప్లస్ b ఇంటూ a మైనస్ b, దట్ ఈస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఈ ఫార్ములాస్ అనేవి మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ గుర్తొస్తాయని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? m స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ నథింగ్ బట్ 1. సో ఇక్కడ m అంటే ఏంటి? sin θ ప్లస్ cos θ. m స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ మైనస్ 1. సీకెంట్ కొస్కెంట్ ఎప్పుడు కనిపించినా సరే వాటిని దేనికి కన్వర్ట్ చేస్తామని చెప్పుకున్నాం? కాస్ సైన్. అంటే ఇది 1 బై కాస్ θ ప్లస్ 1 బై సైన్ θ ఇంటూ ఇదే ఫార్మేట్లో ఉంది a ప్లస్ b హోల్ స్క్వేర్. ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ పక్కన మైనస్ 1 ఇచ్చాడు. we know that sin square theta plus cos square theta is always equals to 1. so plus 1 minus 1 cancel. సో ఇక దీన్ని సాల్వ్ చేస్తే డినామినేటర్ ఏంటి? sin theta ఇంటూ cos theta నా. న్యూమరేటర్ ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్. sin theta ఇంటూ 1 sin theta ప్లస్ cos theta ఇంటూ 1 cos theta ఇంటూ ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది? 2 టైమ్స్ ఆఫ్ sin theta ఇంటూ cos theta. సో ఇవి రెండు క్యాన్సిల్. సో 2 టైమ్స్ ఆఫ్ sin theta ప్లస్ cos theta వచ్చింది. sin theta ప్లస్ cos theta వాల్యూ m అనేది ఇచ్చాడు. సో 2 ఇంటూ m 2m. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు tan theta by 2 equals to t, then 1 minus t square by 1 plus t square. క్వశ్చన్ చాలా ఈజీ. కొంచెం మీరు అబ్జర్వ్ చేసుంటే మనం ఫార్ములాస్ డిస్కస్ చేసాం. స్టార్టింగ్ ఫార్ములాస్ cos 2 theta ఫార్ములా cos స్క్వేర్ theta మైనస్ sin స్క్వేర్ theta. ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములా అని చెప్పుకున్నాం. మ్యాక్సిమం క్వశ్చన్స్ దీని నుండి వస్తాయని చెప్పాను. దీనికి సంబంధించి ఇంకో 2 ఫార్ములాస్ మనం దీని నుండి సాల్వ్ చేస్తామని చెప్పుకున్నాం. ఏంటది? ఇక్కడ sin స్క్వేర్ theta ప్లస్లో ఏమని రాస్తాం? 1 మైనస్ cos స్క్వేర్ thetaనా. అప్పుడు ఇదేమవుతుంది? మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 cos స్క్వేర్ theta మైనస్ 1. అంటే ఈ ఫార్ములా 2 cos స్క్వేర్ theta మైనస్ 1 అవ్వచ్చు. అలానే 1 మైనస్ 2 sin స్క్వేర్ theta అవుతుంది అని చెప్పుకున్నాం. అంటే మొత్తాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్కి సైన్కి కన్వర్ట్ చేస్తే. దీంతో పాటు బేసిక్గా మనం చెప్పేది రిపీటెడ్గా ఎప్పుడు చెప్పుకునేది ఏంటి అంటే cos 2 theta అనగానే ఫస్ట్ మైండ్లోకి రావాల్సింది cos స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ cos స్క్వేర్ theta మైనస్ sin స్క్వేర్ theta. బట్ దాంతో పాటు దాని కింద నేను ఇంకొక ఫార్ములా రాశాను. అది రెగ్యులర్గా అడగట్లేడు బట్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. అదే ఇక్కడ మనకు అడిగింది. cos 2 thetaకున్న ఇంకో ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan 1 మైనస్ tan స్క్వేర్ theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta. cos 2 theta ఫార్ములా ఇదైతే
కాస్ టీటా ఫార్ములా ఏమవుతుందని చెప్పుకున్నాం చూడండి. ఈ 2 θలో హాఫ్ టీటా అయినప్పుడు 1 మైనస్ టాన్ స్క్వేర్ టీటాలో హాఫ్ ఏమవుతుంది θ/2నా. ఇక్కడ 1 ప్లస్ టాన్ స్క్వేర్ θ/2నా. సో డైరెక్ట్ ఫార్ములా అడిగాడు చెప్పాలంటే. ఇక్కడ ఇదేంటి 1 మైనస్ టాన్ స్క్వేర్ θ/2 బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ θ/2. 1 మైనస్ టాన్ స్క్వేర్ టీటా బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా అనేది కాస్ 2θ ఫార్ములా అయితే 1 మైనస్ టాన్ స్క్వేర్ θ/2. సో టీటాలో హాఫ్ θ/2 అయితే 2θలో హాఫ్ ఏమవుతుంది టీటా అవుతుందా. సో ఇది దేనికి ఫార్ములా కాస్ టీటా ఫార్ములా. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే అంటే θ/2 ఇచ్చాడంటేనే మనకు ఫార్ములాస్ 2θ ఫార్ములాస్ని హాఫ్ చేస్తున్నాడు అనేసి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3. సో ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:2:3లో ఉంటే దెన్ దేర్ కరెస్పాండింగ్ సైడ్స్ అడిగాడు. సైడ్స్ ఏమవుతాయి సైన్ యాంగిల్స్లో రాస్తాం. సో ఫస్ట్ 1:2:3 అంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత 180 డిగ్రీసా. సో మొత్తం ఎన్ని పార్ట్స్ 6 పార్ట్స్. 180 డిగ్రీస్ అయితే 1 పార్ట్ ఏమవుతుంది 30 డిగ్రీస్. అంటే ఇది 30, ఇది 2 × 30 60, 3 × 30 90. సో అప్పుడు సైడ్ రేషియోస్ ఎలా ఉంటాయి సైన్ ఫార్మేట్లో ఉంటాయా. సో సైన్ 30 డిగ్రీస్ ఈస్ట్ సైన్ 60 డిగ్రీస్ ఈస్ట్ సైన్ 90 డిగ్రీస్. సైన్ 30 1/2, సైన్ 60 √3/2, సైన్ 90 1. సో ఇక్కడ డినామినేటర్ 2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేస్తున్నాను అన్నింటికి. అప్పుడు ఇదేమవుతుంది 2 క్యాన్సల్ 2 క్యాన్సల్ 1:√3:2 ఈస్ ది ఆన్సర్. ఆప్షన్ బి. జామెట్రీలో డిస్కస్ చేసాం. జామెట్రీలో ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు సేమ్ అదే జామెట్రీలో ట్రయాంగిల్స్ కాన్సెప్ట్లో సైన్ రూల్స్ కొసైన్ రూల్స్ మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ అదే ఇచ్చాడు, కొసైన్ రూల్కి సంబంధించి ఇచ్చాడు. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి కాస్ ఏ బై స్మాల్ ఏ కాస్ బి బై స్మాల్ బి ఈక్వల్స్ టు కాస్ సి బై స్మాల్ సి దెన్ ఏ ఈక్వల్స్ టు 2 meters. దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటున్నాడు. బేసిక్గా కాస్ ఏ బై సైన్ ఏ కాస్ బి బై సైన్ బి ఈక్వల్స్ టు కాస్ సి బై సైన్ సి. ఇవి 3 ఈక్వల్ అయినాయి అంతే. ఇదేమవుతుందని చెప్పుకున్నాం ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ఒక సమబాహు త్రిభుజం అవుతుంది. సమబాహు త్రిభుజంలో అన్ని సైడ్స్ ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి. సో ఏ అనే సైడ్ 2 meters అయింది అంటే బి 2 meters అవుతుంది, సి 2 meters అవుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపట్టాల్సింది ఇవన్నీ ఈక్వల్ అయినాయి అంటే మీకు ఆ పాయింట్ గుర్తు రావాలి. అన్ని ఈక్వల్ అయినాయి అంటే ఏమని చెప్పుకున్నాం ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి √3/4a². ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏరియా మీకు మెన్సురేషన్లో ఏరియాస్ కాన్సెప్ట్లో సార్ డిస్కస్ చేసి ఉంటారు. అలానే మనం జామెట్రీలో మనం కూడా డిస్కస్ చేసుకున్నాం. √3/4a². సైడ్ ఎంత 2 ఎంత 4. సో 4 క్యాన్సిల్ √3. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ టీటా లైస్ ఇన్ ది సెకండ్ క్వాడ్రంట్. సో టీటా అనేది రెండో పాదంలో ఉన్నట్లయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అంటున్నాడు. అయితే ఆప్షన్స్ ఎలిమినేషన్ చేయడానికి ఏమైనా వస్తుందానే చూస్తే సెకండ్ క్వాడ్రంట్ అంటే ఏంటి ఆల్ సిల్వర్ ఎస్ నథింగ్ బట్ సైన్ దాని రెసిప్రోకల్ కొసెకెంట్ మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివా. సైన్ కొసెకెంట్ మాత్రమే పాజిటివ్ ఉండాలి, మిగతావి నెగిటివ్ ఉండాలి. బట్ ఇక్కడ 2 secant θ పాజిటివ్ ఉంది, ఇది డెఫినెట్ ఆన్సర్ కాదు. -2 secant θ మేబీ అయి ఉండొచ్చు, +2 cosecant θ అయి ఉండొచ్చు. ఎందుకు అంటే సైన్ θ cosecant θ మాత్రమే పాజిటివ్ అవుతాయి, మిగతా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ కూడా నెగిటివ్ అవుతాయి. సో అందుకని ఇది ప్లస్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ tan θ పాజిటివ్ ఇచ్చాడు, ఇది కాదు. సో ఆన్సర్ డెఫినెట్గా ఈ రెండింటిలోనే ఉంటుంది. ఒక్క ఆప్షన్ ఇచ్చి ఉంటే డైరెక్ట్ ఆప్షన్కి వెళ్ళే వాళ్ళం, బట్ 2 ఉన్నాయి కాబట్టి ఇక సాల్వ్ చేయాల్సిందే. డైరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇదే మోడల్, మనం క్వశ్చన్ కూడా ఇదే ఫ్రేమ్ చేసాము. అయితే మీకు ఇక్కడికి వచ్చేసరికి సింబల్ అనేది ఇలా వచ్చింది, అది సపరేట్ సింబల్, ఇది సపరేట్ సింబల్, సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి, 1 - sin θ / 1 + sin θ ఉంది. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, న్యూమరేటర్ డినామినేటర్ a + b a - b ఫార్మేట్లో ఉన్నాయి. సో డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం, రేషనలైజేషన్ చేస్తామా. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది 1 + sin θ / 1 + sin θ ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏముంది చూడండి, నెక్స్ట్ టర్మ్ కూడా ఇక్కడే రాస్తున్నా, 1 + sin θ / 1 - sin θ. సేమ్ ఇది కూడా a + b / a - b ఫార్మేట్లో ఉంది. అంటే రేషనలైజేషన్ చేస్తామా, అంటే ఏంటి డినామినేటర్ మైనస్ ఉంటే ప్లస్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. సో 1 + sin θ 1 + sin θ.
ఇక్కడ 1 ప్లస్ ఉంది కాబట్టి ఇది 1 మైనస్ సైన్ టీటా 1 మైనస్ సైన్ టీటా. ఎందుకు రేషనలైజేషన్ మీనింగ్ ఏం చెప్పుకున్నాం, డినామినేటర్ ఎప్పుడు కూడా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్మేట్లో ఉంటుందని చెప్పుకున్నాం. సో ఇప్పుడు న్యూమరేటర్ 1 మైనస్ సైన్ టీటా ఇంటూ 1 మైనస్ సైన్ టీటా 1 మైనస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ బై డినామినేటర్ 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ 1 మైనస్ సైన్ టీటా. డినామినేటర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, దట్ ఈస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అంటే ఏంటి, 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఏంటి, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఇదేమవుతుంది 1 ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ బై సేమ్ 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ 1 మైనస్ సైన్ టీటా. ఇప్పుడే రాసాం డినామినేటర్ ఏంటి, కాస్ స్క్వేర్ టీటా. సో ఇక్కడ న్యూమరేటర్కి స్క్వేర్ డినామినేటర్ స్క్వేర్ ఉంది కాబట్టి డైరెక్ట్ దీన్ని హోల్ స్క్వేర్ అని రాయొచ్చా అంటే 1 మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా న్యూమరేటర్కి స్క్వేర్ ఉంది డినామినేటర్కి స్క్వేర్ ఉంది, సో దీన్ని ఏమని రాయొచ్చు 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా హోల్ స్క్వేర్. అప్పుడు ఇదేమవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఇక మిగిలింది డినామినేటర్ సేమ్ ఉన్నాయి, సో న్యూమరేటర్స్ని డైరెక్ట్ యాడ్ చేస్తాం 1 మైనస్ సైన్ టీటా ప్లస్ 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా. సో సైన్ టీటా క్యాన్సల్ 2 బై కాస్ టీటా. 1 బై కాస్ టీటా అంటే ఏంటి, సీకెంట్ టీటా. సో దట్ ఈస్ ఆప్షన్ బి ఈస్ ది ఆన్సర్. ఎందుకు అని అంటే ఆల్రెడీ నేను చెప్పినట్టు డైరెక్ట్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే 2 సెకండ్ టీటా వచ్చిందని 2 సెకండ్ టీటా పెడతా ఉంటారు. బట్ ఫస్ట్ కండిషన్ మనం ఇది ట్రిగ్నోమెట్రీ టాపిక్లో చెప్పుకున్నాం, సెకండ్ క్వాడ్రెంట్, అక్కడ క్వాడ్రెంట్ అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా కేర్ఫుల్గా ఉండాలి, ఇవ్వకపోతే ప్రాబ్లం లేదు. సెకండ్ క్వాడ్రెంట్ అంటే ఏంటి, ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఆల్ సిల్వర్, ఎస్ అంటే సైన్, దాని రెసిప్రోకల్ కొసెకంట్ మాత్రమే పాజిటివ్. సో ఇక్కడ వచ్చింది సీకెంట్ కాబట్టి అది వచ్చే సొల్యూషన్ నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ది లైన్ L passes through the point 2, 3 and makes an angle of 45 degrees with x-axis. Then the equation of a line passing through the point 1, 2 and perpendicular to the line L. కోఆర్డినేట్ జామెట్రీలో డిస్కస్ చేసాము. ఈ మోడల్ క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతాడు అనేసి. ఎల్ అనే ఒక లైన్ ఉందంట, ఇది దేని త్రూ పాస్ అవుతుంది, 2, 3 అనే పాయింట్ త్రూ పాస్ అవుతుంది, 2, 3 అనే బిందువు గుండా వెళ్తుందంట. మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 45 డిగ్రీస్ విత్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ అక్షంతో చేసే కోణం 45 డిగ్రీలు. అయితే దీనికి పర్పెండిక్యులర్ లైన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ప్యారలల్ లైన్స్ పర్పెండిక్యులర్ లైన్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఫస్ట్ ఎల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక పాయింట్ ఇచ్చాడు, మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 45 డిగ్రీస్. లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. లైన్ ఈక్వేషన్ అనగానే ఇమ్మీడియట్గా మైండ్లో గుర్తు రావాల్సిన ఫార్ములా y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. మరి ఇక్కడ x1 y1 అంటే ఏంటి, పాయింట్ 2, 3. m అంటే ఏంటి, స్లోప్, వాలు. స్లోప్ ఏమి ఇచ్చాడు, యాంగిల్ ఇచ్చాడు, అంటే ఇదేమవుతుంది tan 45 డిగ్రీస్. సో tan 45 వాల్యూ ఎంత, 1. సో సబ్స్టిట్యూట్ చేస్తే y మైనస్ 3 ఈక్వల్స్ టు 1 ఇంటూ x మైనస్ 2. సో ఇది x మైనస్ 2 ప్లస్ y ఇటు వస్తే మైనస్ y, మైనస్ 3 ఇటు వస్తే ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. సో x మైనస్ y 3 మైనస్ 2 1 ఈక్వల్స్ టు 0. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. ఇక్కడ అడిగింది మనకి ఎల్ వాల్యూ కాదు, ఎల్ అనే లైన్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేసింది. దానికి పర్పెండిక్యులర్ ఉండి 1, 2 అనే పాయింట్ త్రూ ఎల్ఏ లైన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఈ లైన్కి పర్పెండిక్యులర్ లైన్ అంటే ఏంటి, 2 లైన్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ అంటే ఏమవుతాయి, వాటి స్లోప్స్ ప్రోడక్ట్ అనేది -1 అవుతుంది. 2 లైన్స్ ప్యారలల్ ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి అంటే ఆ 2 లైన్స్ స్లోప్స్ ఈక్వల్ ఉంటాయి. పర్పెండిక్యులర్ లంబంగా ఉన్నాయంటే ఆ 2 లైన్స్ ఏవైతే స్లోప్స్ ప్రోడక్ట్ -1 అని చెప్పుకున్నాం. మరి దీని స్లోప్ ఎంత, స్లోప్ ఫార్ములా ఏంటి, మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ 1 బై వై కోఎఫిషియంట్ -1. అంటే ఇది 1 వచ్చింది. దీని స్లోప్ 1 అయితే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న పర్పెండిక్యులర్ స్లోప్ ఏమవుతుంది, స్లోప్స్ ఏమవుతాయని చెప్పుకున్నాం. పర్పెండిక్యులర్ అంటే ఇప్పుడు 1ని రెసిప్రోకల్, 1కి రెసిప్రోకల్ అంటే రివర్స్ చేస్తే ఏమవుతుంది 1. ఇక్కడ సైన్ ప్లస్ ఉంది కాబట్టి -1. ఎందుకు అంటే ఆ రెండింటి ప్రోడక్ట్ -1 వచ్చింది. m1 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే m2 ఇదే కదా వచ్చేది, అదే కదా మనం డిస్కస్ చేసింది. సో ఇక ఆప్షన్స్లో స్లోప్ -1 ఉన్న ఆప్షన్ చెక్ చేస్తే సరిపోద్ది. అదే 2 ఆప్షన్లు ఉన్నాయి అంటే క్యాలిక్యులేట్ చేయాల్సిందే. సో ఇక్కడ వచ్చేసరికి స్లోప్ మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్, ఇది కాదు. ఇక్కడ మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్, ఇది కాదు. మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్, ఇది కాదు. సో ఇక డెఫినెట్గా ఆన్సర్ ఇదేనా, చూడండి, మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్ -1. అదే స్లోప్ -1 ఉండే ఆప్షన్లో 2 ఉన్నాయంటే ఏం చేస్తాం, ఆ పాయింట్ 1, 2 అలానే స్లోప్ వచ్చేసి -1 ఇచ్చాడు. సేమ్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసేస్తాం. Coming to next question, for what value of lambda given
పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యావ్ నో సొల్యూషన్ అంటున్నాడు. మనం ఇది కోఆర్డినేట్ జామెట్రీలో డిస్కస్ చేసాం. నో సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది, నో సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది, ఇన్ఫినైట్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది, రిపీటెడ్గా అడుగుతున్నాడు అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు నో సొల్యూషన్ అనేది ఎప్పుడు వస్తుంది, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0, అలానే a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0 అనే 2 లైన్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో వీటికి నో సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది, a1 బై a2 ఈక్వల్స్ టు b1 బై b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1 బై c2 అయినప్పుడు. చూడండి, a1 అంటే 5 బై a2 అంటే 12 ఈక్వల్స్ టు b1 అంటే 3 బై b2 అంటే లాంబ్డా ఈక్వల్స్ టు c1 బై c2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1 బై c2. రైట్, యూనిక్ సొల్యూషన్, ఇన్ఫినైట్ సొల్యూషన్, డైరెక్ట్ ఫార్ములాస్ కూడా అడుగుతాడని చెప్పుకున్నాం. సో ఇక లాంబ్డా వాల్యూ కావాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 లాంబ్డా ఈక్వల్స్ టు 36. సో అప్పుడు లాంబ్డా ఏమవుతుంది 36 బై 5. సో ఇక్కడ డెసిమల్స్లో ఉంది కాబట్టి ఇక్కడ 5 ఉంది. సో 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నా. సో 72 బై 10. సో దట్ ఈస్ 7.2. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ ఈస్ 39 degrees లెస్ దాన్ ట్వైస్ ది స్మాలెస్ట్ యాంగిల్. సో ఒక పారలోగ్రామ్ చతుర్భుజం ఏదైతే ఉందో దాంట్లోనే ఒక కోణం విలువ ఇంకొక కోణం ఏదైతే చిన్న కోణం ఉందో ఆ చిన్న కోణానికి 2 రెట్ల కన్నా 39 డిగ్రీలు తక్కువ ఉందంట. దెన్ ఫైండ్ ద స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ ఎ పారలోగ్రామ్. జామెట్రీలో డిస్కస్ చేసాం. ప్రాపర్టీస్ వచ్చేసి పారలోగ్రామ్ ప్రాపర్టీ ఏంటి, సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్స్ టు 180 degrees. సో ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఒక యాంగిల్ ఎక్స్ అనుకుంటే ఇంకొక యాంగిల్ ఏమంటున్నాడు ఇక్కడ, అది స్మాలెస్ట్ యాంగిల్ అనుకున్నాను. సో 2 times ద స్మాలెస్ట్ యాంగిల్కి 39 degrees తక్కువ ఉంది అంటున్నాడు. తక్కువ ఉంది అంటే మైనస్ రాస్తాం, ఎక్కువ ఉంది అంటే ప్లస్ రాస్తామని చెప్పుకున్నాం. సో ఈ రెండింటి సమ్ ఎంత, 180 ఈక్వల్స్ టు 180 degrees. సో 3x ఈక్వల్స్ టు -39, ఇటు వస్తే +39. సో 8 + 3 12, 2 1 9. సో 3 table cancellation, 73 is the answer. Next one, if a ఈక్వల్స్ టు 1 to 8 సెట్ ఇచ్చాడు, b ఈక్వల్స్ టు 2 4 6 8 సెట్ ఇచ్చాడు, a del b. డైరెక్ట్ క్వశ్చన్ మనం ఇది డిస్కస్ చేసాము యాప్లో, మీరు ఒకసారి చెక్ చేస్తే a del b ఫార్ములా గురించి డిస్కస్ చేసాము. ఏంటది, a మైనస్ b యూనియన్ b మైనస్ a. సో ఏలో నుండి b తీసేస్తున్నాం. a మైనస్ b అంటే ఏమవుతుంది, a అనే సెట్ 1 2 3 4 5 6 7 8 ఇచ్చాడు, మైనస్ 2 4 6 8 అంటే ఏలో నుండి bని తీసేస్తున్నాం. b అంటే ఏమున్నాయి 2 4 6 8 ఉంది. సో 2 4 6 8 తీసేస్తే a మైనస్ b ఎంత వచ్చింది, ఇక్కడే రాస్తున్నాను డైరెక్ట్, 1 3 5 7 యూనియన్ b మైనస్ a అంటే ఏంటి, b సెట్ నుండి a సెట్ని తీసేస్తున్నాము. సో b సెట్ 2 4 6 8 మైనస్ a సెట్ 1 2 3 4 5 6 7 8. సో bలో నుండి ఏని తీసేస్తున్నా, ఏమేమి ఉన్నాయి చూడండి, 2 4 6 8 2 4 6 8 కామన్గా ఉన్నాయి తీసేసా. సో అప్పుడు b మైనస్ a అంటే ఎంత, 0, ఏం మిగలలేదు. డైరెక్ట్ వచ్చింది ఏంటి, a మైనస్ b. a మైనస్ b వాల్యూ ఎంత, 1 3 5 7. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. లాస్ట్లో డిస్కస్ చేసాం మనం ఈ ఫార్ములా. నెక్స్ట్ వన్, ఇఫ్ యాంగిల్ ABO ఈక్వల్స్ టు 25 degrees, యాంగిల్ ACO ఈక్వల్స్ టు 20 degrees, దెన్ ఫైండ్ యాంగిల్ ఎక్స్ అంటున్నాడు. జామెట్రీలో డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఒకసారి చూస్తే ఇక్కడ ఈ AOB అనేది ఏం ట్రయాంగిల్ గుర్తుందా మీకు, ఐసోస్సిలస్ ట్రయాంగిల్ మనం చెప్పుకున్నాం. ఎందుకు, ఓ నుండి ఇక్కడ సర్కంఫరెన్స్ మీదకి లైన్ డ్రా చేసాం, ఇక్కడ కూడా ఓ నుండి సర్కంఫరెన్స్ మీదకి లైన్ డ్రా చేసాం. అంటే అదేంటి, రేడియస్ ఎక్కడైనా సేమ్ ఉంటుంది కదా. అంటే ఇక్కడ OA ఈక్వల్స్ టు OB అవుతుంది. అంటే ఏంటి, యాంగిల్ A ఈక్వల్స్ టు యాంగిల్ బీనా, బి దగ్గర యాంగిల్ 25 అయితే ఏ దగ్గర యాంగిల్ 25. నెక్స్ట్ AOC అనే ట్రయాంగిల్లో చూసినా సరే సి దగ్గర యాంగిల్ 20 అయింది అంటే ఏ దగ్గర యాంగిల్ కూడా 20. ఎందుకు, OC OA ఇవి కూడా ఏమవుతుంది, రేడియస్ ఏనా. OC ఈక్వల్స్ టు OA అయింది అంటే యాంగిల్ A ఈక్వల్స్ టు యాంగిల్ C. సో ఈ యాంగిల్ మొత్తం 45 అయింది అంటే ఈ యాంగిల్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ దానికి డబల్ ఉంటుంది. ఎందుకు, ఒక సర్కిల్లో సర్కంఫరెన్స్ మీద ఉండే యాంగిల్కి సెంటర్ దగ్గర ఉండే యాంగిల్ ఎప్పుడు కానీ డబల్ ఉంటుంది. అది ఎలా వచ్చింది అనేది కూడా డిస్కస్ చేసాం. ఇది 45 అయింది అంటే ఈ యాంగిల్ ఏమవుతుంది, 90 degrees. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, ఇదైతే ఇక డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. మీరు ఒకసారి చెక్ చేస్తే కనుక మనం యాప్లో డిస్కస్ చేసాం. 2 టాంజెంట్స్ ఉన్నప్పుడు ఫార్ములాస్ ఏమొస్తాయి, ఒక టాంజెంట్ ఒక సీకెంట్ ఉన్నప్పుడు ఫార్ములా ఏమొస్తుంది, ఆ ఫార్ములా నేను డ్రా చేసి కూడా చూపించాను. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, మీకు ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకుంటే. PA ఇంటూ PB ఈక్వల్స్ టు PC ఇంటూ PD 2 టాంజెంట్స్ ఇస్తే
అదే ఒక సీకెంట్ ఒక టాంజెంట్ ఇస్తే ఏమని చెప్పుకున్నాం, పిఏ ఇంటూ పీబీ ఈక్వల్స్ టు పీటీ స్క్వేర్. ఇదే కదా ఫార్ములా. సో పిఏ ఇంటూ పీబీ ఈక్వల్స్ టు పీటీ స్క్వేర్. ఎనీహౌ ఫార్ములాస్ ఎలా వచ్చాయనేది నేను డిస్కస్ చేసినా సరే ఎండ్ ఆఫ్ ది డే ఫార్ములాస్ గుర్తుండాలి అని చెప్పుకున్నాం. సో పిఏ అంటే 5 ఇంటూ పీబీ అంటే ఏంటి 5 + x ఈక్వల్స్ టు పీటీ స్క్వేర్. 6 స్క్వేర్ 36. సో ఇక్కడ 5 5s are 25 ప్లస్ 5x ఈక్వల్స్ టు 36. సో ప్లస్ 25 ఇటు వస్తే -25. సో 5x ఈక్వల్స్ టు 11. x వాల్యూ ఎంత 11/5. సో ఇక్కడ ఇంటూ 2 చేస్తున్నాను. సో దట్ ఈస్ 22/10, నథింగ్ బట్ 2.2 centimeters. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, if the length of a tangent from 2,5 of a circle x square plus y square minus 5x plus 4y plus k equals to 0 is √37. ఒక సర్కిల్కి టాంజెంట్ లెంత్ ఇచ్చాడు, √37 యూనిట్స్ వచ్చేసి k వాల్యూ ఎంత అంటున్నాడు. కోఆర్డినేట్ జామెట్రీలో సర్కిల్స్కి సంబంధించి సర్కిల్కి జనరల్ ఫార్ములా, స్టాండర్డ్ ఫార్ములా అని చెప్పాను. ఆ ఫార్ములా చెప్తున్నప్పుడే దానికి సంబంధించిన క్వశ్చన్. ఐ థింక్ నాకు తెలిసి వాల్యూ కూడా √37 మనం ఏదైతే యాప్లో చెప్పుకున్నామో చెప్పినప్పుడు కూడా నాకు తెలిసి √37 √35 వాల్యూనో మెన్షన్ చేసాం. డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, ఏం చేస్తాం, అక్కడ ఏదైతే పాయింట్ ఇచ్చాడో ఆ పాయింట్ని ఎక్స్ అండ్ వై ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తామా. సో ఇప్పుడు ఇదేంటి √x² అంటే ఏంటి 2² ప్లస్ 5² మైనస్ 5 × 2 ప్లస్ 4 × 5 ప్లస్ k ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు టాంజెంట్ వాల్యూ √37. సో రూట్స్ క్యాన్సల్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 2² 4 5² 25 -10 ప్లస్ 20 ప్లస్ k ఈక్వల్స్ టు 37. సో 25 ప్లస్ 20 45, 45 ప్లస్ 4 49, 49 -10 39 ప్లస్ 39 ఇటు వస్తే -39. సో 37 -39, 2 ఆపోజిట్ సైన్స్ కాబట్టి వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తాం. హైయెస్ట్ వాల్యూ సైన్ ఏంటి మైనస్ ఉంది. సో -2 is the answer. There is a next question. A point P moves in such a way that the sum of squares of its distance from points A 2,0, B -2,0 is always equals to the square of a distance between A and B. మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఈ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఏం చేశాడంటే సెంటెన్స్ ఫార్మేషన్లో కూడా క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనేసి నేను మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదే సెంటెన్స్ ఫార్మేషన్ యూజ్ చేశాడు. ఇక్కడ ఏంటి అంటే P అనే ఒక పాయింట్ ఏదైతే ఉందో P అనే పాయింట్ నుండి PAకి అలానే PBకి ఏదైతే డిస్టెన్స్ ఉందో వాటి స్క్వేర్ సమ్ అంటున్నాడు. సో P అనే పాయింట్ మనకు తెలియదు కదా, లెట్ us assume it as x and y. సో P of x, y. ఇక్కడ మనల్ని ఏమన్నాడు అంటే PA² ప్లస్ PB² అంటే PA డిస్టెన్స్ PB డిస్టెన్స్కి ఆ సమ్ స్క్వేర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు అంటే స్క్వేర్ ఆఫ్ ఏ డిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B. సో AB డిస్టెన్స్ ఏదైతే ఉందో వాటి డిస్టెన్స్ స్క్వేర్కి ఈక్వల్ అంటున్నాడు. సో ఇది డైరెక్ట్ మనకు ప్రీవియస్గా మనం ఏవైతే క్వశ్చన్స్ చూసామో వాటిల్లో స్టేట్మెంట్ డైరెక్ట్ ఇచ్చాడు, PA² ప్లస్ PB² ఈక్వల్స్ టు AB² ఇచ్చినప్పుడు P వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. బట్ ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి అంటే థియరిటికల్గా ఇచ్చాడు అంతే. సో PXY అనుకుంటే సో x, y ఏ వాల్యూ వచ్చేసి 2,0. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేరా. సో ఇప్పుడు ఇదేమవుతుంది PA అంటే √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో PA² కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఇదేమొస్తుంది 2 - x హోల్ స్క్వేర్ ప్లస్ -y హోల్ స్క్వేర్ అంటే ఏంటి y². నెక్స్ట్ ఇక PB గురించి మాట్లాడితే సేమ్ B అనే పాయింట్ ఏంటి ఇక్కడ -2,0. సో అప్పుడు ఇది x1 y1 అయితే ఇదేమవుతుంది x2 y2. సో √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మైనస్ని కామన్ తీస్తే 2 + x హోల్ స్క్వేరా. సో హోల్ స్క్వేర్ ఉంది అంటే మైనస్ అనేది ఏమవుతుంది పాజిటివ్, అంటే ఇదేమవుతుంది 2 + x హోల్ స్క్వేర్ -2² అన్న ఏమవుతుంది +2² అవుతుందని చెప్పుకున్నాం కదా. సో -y హోల్ స్క్వేర్ అంటే ఏంటి y². సో PB² అంటే ఏమవుతుంది అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సల్, అంటే ఇక్కడ ఏమొస్తుంది 2 + x హోల్ స్క్వేర్ ప్లస్ y² ఈక్వల్స్ టు AB². సో AB డిస్టెన్స్ కావాలి, ఇది x1 y1 ఇది x2 y2 అనుకుంటే √x2 - x1 -2 -2 సో -4 హోల్ స్క్వేర్ y2 - y1 0. సో స్క్వేర్ రూట్ -4 హోల్ స్క్వేర్ అంటే 16. సో √16 అంటే ఏంటి 4.
సో ఏబీ వాల్యూ 4 అయితే ఏబీ స్క్వేర్ ఏమవుతుంది 4 స్క్వేర్ 16. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ 2 టర్మ్స్ చూస్తే 2 + x హోల్ స్క్వేర్ ప్లస్ 2 - x హోల్ స్క్వేర్ అంటే ఏ ఫార్మాట్లో ఉంది a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్. మనం సింప్లిఫికేషన్స్లో చెప్పుకున్నాం ఏంటది 2 టైమ్స్ ఆఫ్ a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 ప్లస్ b స్క్వేర్ అంటే ఏంటి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2y స్క్వేర్ ఈక్వల్స్ టు 16. సో ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు 2ని కామన్ తీస్తున్నా 2ని కామన్ తీస్తే ఏమవుతుంది 2 టేబుల్ 8 టైమ్స్ అంటే ఏమొస్తుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు ప్లస్ 4 ఇటు వస్తే -4 8 - 4 ఎంత 4. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, the following sequence of numbers is arranged in increasing order. సో అసెండింగ్ ఆర్డర్లో ఆరోహణ క్రమంలో ఇచ్చారంట. given that the mean and median are equal. సో మీన్ మీడియన్ అంక మధ్యమము మధ్యగతము రెండు సేమ్ అని ఇచ్చాడు, ఈక్వల్గా ఉన్నాయంట. అండ్ ఆర్ ఆల్సో ఈక్వల్ టు ట్వైస్ ద మోడ్. సో అవి రెండు ఎలా ఉన్నాయంటే మోడ్కి 2 టైమ్స్ ఉన్నాయంట, బహుళకానికి 2 రెట్లు ఉన్నాయంట. సో ఒక థింగ్ ఏం చెప్పాడంటే మీన్ మీడియన్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, అంక మధ్యమము మధ్యగతం మనం స్టాటిస్టిక్స్లో డిస్కస్ చేసాం. అదే మోడ్ వచ్చేసరికి ఏమైంది అంటే ఈ రెండింటికి 2 టైమ్స్ ఉంది, అంటే మీన్కి మోడ్ అనేది 2 టైమ్స్ ఉంది, అలానే మీడియన్కి కూడా అవి రెండు ఈక్వల్ ఉన్నాయంటే మీడియన్కి కూడా మోడ్ అనేది 2 టైమ్స్ ఉంది. సో ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y అంటున్నాడు. సో ఫస్ట్ అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది అసెండింగ్ ఆర్డర్లో ఉంది అని ఇచ్చాడు. సో దీనికి ఫస్ట్ మీన్ మీడియన్ మోడ్ ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు దీని మీన్ అనేది ఏమవుతుంది, మీన్ అంటే ఏంటి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీన్ ఏంటి 9 + 1 10 10 + 16 26 26 + 18 44 ప్లస్ x + x + x 3x y + y 2y బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి 1 2 3 4 5 6 7 8 9. సో ఇది మీన్ వచ్చింది. మీడియన్ అంటే ఏంటి మధ్యగతం. ఇచ్చిన టర్మ్స్ అన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసి మధ్యలో ఏ టర్మ్ ఉంటే అది మీడియన్. సో ఇక్కడ మొత్తం 9 టర్మ్స్ ఉన్నాయంటే ఇటు 4 వదిలేస్తే మధ్యలో ఉన్నది y, ఇది మీడియన్. నెక్స్ట్ మరి మోడ్ ఏమవుతుంది, మోడ్ అనేది ఏంటి ఎక్కువ ఫ్రీక్వెన్సీ దేనికుంటే అది మోడా. సో ఇక్కడ x అనే వాల్యూ ఎక్కువ రిపీట్ అవుతుంది కాబట్టి x అనేది ఏమవుతుంది మోడ్. సో ఇది మనకి టోటల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. మీన్ మోడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీన్ అనేది ఏమైంది 2 టైమ్స్ ఆఫ్ మోడ్ ఆల్రెడీ అక్కడ ఇచ్చాడు కదా. సో మీన్ వాల్యూ 44 + 3x + 2y బై 9 ఈక్వల్స్ టు మోడ్ ఎంత x. బట్ అక్కడ ఏమవుతుంది 2 టైమ్స్ ఆఫ్ మోడ్ అన్నాడు కాబట్టి 2x. సో 44 + 3x + 2y ఈక్వల్స్ టు 9 ఇక్కడ డివైడ్ అవుతుంది, ఇటు వెళ్తే మల్టిప్లికేషన్ 9 2s are 18x. అయితే అన్ని టర్మ్స్ అయితే ఎక్స్కి కానీ వైకి కానీ కన్వర్ట్ అవ్వాలి. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూస్తే మీడియన్ అనేది y, మరి వైకి ఎక్స్కి రిలేషన్ ఏంటి అంటే సేమ్ y = 2x కదా. మీడియన్ మీన్ రెండు ఈక్వల్ అన్నాడు, అలానే మోడ్ అనేది 2 టైమ్స్ ఉంది అంటే మీడియన్కి కూడా మోడ్ 2 టైమ్స్ ఉంటుంది కదా, అంటే y ప్లస్లో 2x రాయొచ్చా. ఇప్పుడు 2y అంటే ఏంటి 2 × 2x 2 2s are 4x. సో 4 + 3 7 7x + 18 ఇటు వస్తే -18. సో 7 - 18 -11x ఈక్వల్స్ టు +44 ఇటు వస్తే -44. 11 టేబుల్ 4 టైమ్స్ x వాల్యూ 4 వచ్చింది, బట్ మనల్ని అడిగింది x కాదు y. అప్పుడు y వాల్యూ ఏమవుతుంది 2 4s are 8. ఆప్షన్ D is the answer. So here is the last question related to pure math. In the given data x is the size of a shirt. So x అనేది షర్ట్ సైజ్ని రిప్రజెంట్ చేస్తుందంట. అండ్ f denotes the sale per day. సో f అనేది ఆ రోజులో ఎంత సేల్ అయినాయి ఆ షర్ట్స్ అనేది డినోట్ చేస్తుందంట. విచ్ సైజ్ షర్ట్ ఈజ్ ఇన్ ద మోస్ట్ డిమాండ్. సో ఎక్కువ డిమాండ్లో ఉన్న షర్ట్ ఏంటి అంటున్నాడు. ఎక్కువ డిమాండ్లో ఉండడం అంటే ఎక్కువ సేల్ అయిన షర్టా, బేసిక్గా ఫ్రీక్వెన్సీ మోడ్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఎక్కువ డిమాండ్లో ఉన్న షర్ట్ అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న షర్ట్ 155 షర్ట్స్. సో వీటిలో పెద్ద వాల్యూ ఏదో ఉంది 155. సో ఎక్కువ డిమాండ్లో ఉన్న షర్ట్ అంటే అదేమవుతుంది 32. దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. అంటే 32 సైజ్ ఉన్న షర్ట్ అనేది ఎక్కువ డిమాండ్లో ఉంది. అది ఎలా చెప్పామంటే అవి 155 సేల్ అయినాయి కాబట్టి. సో ఇవి మనకి ఓవరాల్గా ప్యూర్ మ్యాథ్కి రిలేటెడ్ క్వశ్చన్స్. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, రీజనింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ చూస్తే రీజనింగ్ చాలా డెడ్ ఈజీ ఇచ్చాడు. బేసిక్గా ప్యూర్ మ్యాథ్స్ ఎంత క్యాలిక్యులేటివ్ పార్ట్ ఇచ్చాడో రీజనింగ్ అంత ఈజీగా ఇచ్చాడు. ఇన్ ద గివెన్ డయాగ్రామ్ 3 classes ఆఫ్ పాపులేషన్ ఆర్ రిప్రజెంటెడ్ బై 3 figures. సో 3 grouped వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు. ట్రయాంగిల్ రిప్రజెంట్ స్కూల్ టీచర్స్. సో ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇది స్కూల్ టీచర్స్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నాడు. స్క్వేర్ రిప్రజెంట్స్ మ్యారీడ్ పర్సన్స్.
స్క్వేర్ వచ్చేసి మ్యారీడ్ పర్సన్ రిప్రజెంట్ చేస్తుంది అన్నాడు. సర్కిల్ రిప్రజెంట్స్ ద పర్సన్స్ లివింగ్ ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ. సో సర్కిల్ వచ్చేసి జాయింట్ ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తుంది అన్నాడు. సో మనం అడుగుతున్న క్వశ్చన్, ద మ్యారీడ్ పర్సన్స్ లివింగ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీస్ బట్ నాట్ వర్కింగ్ యాజ్ స్కూల్ టీచర్స్ అంటున్నాడు. మ్యారీడ్ పీపుల్ అయ్యుండి అలానే జాయింట్ ఫ్యామిలీలో ఉండి స్కూల్ టీచర్స్ కాని వాళ్ళు అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఓన్లీ జాయింట్ ఫ్యామిలీ అలానే మ్యారీడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దా రీజియన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ స్కూల్ టీచర్స్ అవ్వద్దు అన్నాడు అంటే నాట్ రిలేటెడ్ టు స్కూల్ టీచర్స్. ఇక్కడ బి అనే ఎలిమెంట్ అనేది ట్రయాంగిల్ లోపల ఉంది. సో ఓన్లీ సర్కిల్ స్క్వేర్ లోపల ఉన్న ఎలిమెంట్ ఏంటి? డి. దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. సో ఈ మోడల్ మనం క్లియర్గా డిస్కస్ చేసాం. క్వశ్చన్ ఇలా అడగొచ్చు, లేదు అంటే ఓన్లీ పీపుల్ రిలేటెడ్, ఓన్లీ పీపుల్ హూ ఆర్ మ్యారీడ్ విత్ జాయింట్ ఫ్యామిలీ, విత్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ అలా అడిగినా సరే జాయింట్ ఫ్యామిలీ మ్యారీడ్ పర్సన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లో కూడా డి అనేది రాస్తాం. ఓన్లీ అనే వర్డ్ వాడినా అలా అనొచ్చు, బట్ నాట్ వర్కింగ్ యాజ్ స్కూల్ టీచర్ ఇలా అనొచ్చు అని డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్, ఇఫ్ యూ రైట్ డౌన్ ఆల్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 దెన్ హౌ మెనీ నెంబర్స్ డూ యూ రైట్ 5. సో ఇది మనం ది ప్రాక్టీస్ మాక్ టెస్ట్ ఉంటాయి కదా, మాక్ టెస్ట్లో డిస్కస్ చేసాము. 1 to 100 నెంబర్స్లో 7 వచ్చేలాగా టు రైట్ 5 అనేది ఇక్కడ ఇస్తే మనం 7 ఎన్నిసార్లు వస్తుంది అనే క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏ నెంబర్ అయినా సరే 20 టైమ్స్ వస్తుంది చూస్తే. సో 5, 15, 25, 35, 45, 55, 65, 75, 85, 95. నెక్స్ట్ 50s మనకి 10s ప్లస్ 5 వచ్చేలాగా ఏమున్నాయి? 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59. సో ఇక 5 చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. సో ఇది ఆల్రెడీ రాసాం. 16, 17, 18, 19, 20. సో 55 ఆల్రెడీ ఇక్కడ రాసాను కాబట్టి. సో మొత్తం ఎన్నిసార్లు వస్తుంది? 20 టైమ్స్. సో మనం యాప్లో కూడా డిస్కస్ చేసాము. 7 అనే వాల్యూ గురించి మాట్లాడుకున్నాం. 7 ఎన్నిసార్లు వస్తుంది అనేది 20 టైమ్స్. ఇక్కడ అడిగింది 5 ఎన్నిసార్లు వస్తుంది అనేసి. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్, PQRSTR సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. సో మొత్తం 5 మెంబర్స్ ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారంట. R ఈజ్ టు ది రైట్ ఆఫ్ P అండ్ ఈజ్ టు ది సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ S. అండ్ అంటే ఎవరు? స్టేట్మెంట్ స్టార్టింగ్లో ఉండే పర్సన్ R. సో ఒక్కసారి మొత్తం ఉన్నది 5 మెంబర్స్లో R ఈజ్ టు ది రైట్ ఆఫ్ P. సో Pకి రైట్ సైడ్ R ఉన్నారు అంటున్నారు. సో దే ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్ తీసుకుంటున్నాను. అలానే R ఈజ్ టు ది సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ S. R వచ్చేసి Sకి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి అంటే Rకి S ఎలా ఉండాలి? సెకండ్ రైట్లో ఉండాలా? సో S నుండి చూడండి, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, R ఉన్నారు. నెక్స్ట్ T ఈజ్ నాట్ బిట్వీన్ P అండ్ S. Pకి Sకి మధ్యలో T ఉండొద్దు అంటే ఇక మిగిలిపోయిన పొజిషన్ ఇది. సో మిగిలిపోయిన పర్సన్ Q ఇక్కడ వస్తున్నారు. Who is second to the left of R? R కి సెకండ్ లెఫ్ట్లో ఉన్న పర్సన్ ఎవరు అంటే Q. ఆప్షన్ A is the answer. నెక్స్ట్ వన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్ అంటున్నాడు. సో మనం కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్లో డిస్కస్ చేసిందే. రాంబస్ సింబల్ కనిపించిందా? ఇది ఎన్ని పార్ట్స్గా డివైడ్ అవుతుంది? 1, 2, 3, 4. సో దీన్ని డబల్ చేస్తే ఏంటి? 8 ట్రయాంగిల్స్ వస్తున్నాయి. సో దాని పక్కన ఏమున్నాయి చూడండి. ఇది ట్రయాంగిల్ నెంబర్ 1, 2, 3, 4. సో ఇక్కడ ఒక 4 ట్రయాంగిల్స్ వచ్చాయి. మరి ఇంకేం చెక్ చేయాలి? కాంబినేషన్స్. ఈ పార్ట్ని రాంబస్ని కంబైన్ చేస్తే ట్రయాంగిల్స్ రావట్లే, దీన్ని రాంబస్ని కంబైన్ చేసిన ట్రయాంగిల్స్ రావట్లే, దీన్ని రాంబస్ని ఏది కంబైన్ చేసినా ట్రయాంగిల్స్ రావట్లే. ఇక వచ్చినవన్నీ 8 + 4 12. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ అ లాజికల్ ఆర్డర్ అంటున్నాడు. సో వీటిని లాజికల్ ఆర్డర్లో ప్లేస్ చేయమన్నాడు. చూస్తే గ్రాస్ని గ్రాస్ ఓపర్ తింటుంది. ఫస్ట్ గ్రాస్ని గ్రాస్ ఓపర్ తింటుంది. గ్రాస్ ఓపర్ని ఫ్రాగ్ తింటుంది. అలానే ఫ్రాగ్ని నెక్స్ట్ స్నేక్ తింటుంది. తర్వాత స్నేక్ని ఈగల్ తింటుంది. సో అకార్డింగ్ టు దట్ ECADB ఇలా అయినా ఇవ్వచ్చు, రివర్స్లో అయినా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇచ్చింది ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, బ్లడ్ రిలేషన్స్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. P and Q ఆర్ బ్రదర్స్, R and S ఆర్ సిస్టర్స్. సో PQలో ఇద్దరు బ్రదర్స్ అంట, RS సిస్టర్స్ అంట. P సన్ ఈస్ S బ్రదర్. సో ఇప్పుడు P అండ్ Sకి రిలేషన్ చూస్తే P వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో, సో కొడుకు అంటే ఏంటి? మేల్ జెండర్ని ప్లస్తో రిప్రజెంట్ చేస్తాం. తను Sకి బ్రదర్ అంటున్నాడు. సో Sకి ఈ పర్సన్ బ్రదర్ అన్నాడు. సో ఇప్పుడు PQ గురించి మాట్లాడితే PQ బ్రదర్స్ అన్నాడు. నెక్స్ట్ R అండ్ S సిస్టర్స్ అంటున్నాడు. సో
సో ఆర్ అండ్ ఎస్ సిస్టర్స్ కాబట్టి ఇది మేల్ జెండర్ కాబట్టి ఆర్ అనే పర్సన్ ఇంకొక సిబ్లింగ్ అవుతారా? సో ఆర్ ఎస్ వచ్చేసి సిస్టర్స్. హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు పి? సో ఆర్ ఏమవుతున్నారు? పీకి అంటున్నారు. సో పీకి ఆర్ ఏమవుతారు? డాటర్. ఆప్షన్ 4 ఇస్ ది ఆన్సర్. సో ఇక్కడ నేను ఆల్రెడీ మనం యాప్లో క్లాసెస్ విన్న వాళ్ళకి ఇవి డైరెక్ట్ అర్థమవుతాయి. ఎందుకు అంటే ఇక్కడ మనకి పేపర్ రీసెంట్గా అడిగిన పేపర్ కాబట్టి జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ ఏం చెప్పట్లేను, ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఇచ్చాడు. ఈవెన్ మనకు అక్కడ ప్యూర్ మ్యాథ్ కొంచెం టఫ్ లెవెల్లో ఇచ్చినవే మనం ఆల్రెడీ యాప్లో అన్ని కవర్ చేసాం, మ్యాక్సిమం 90% కవర్ చేసాం. బట్ రీజనింగ్ మటుకు అవుట్ ఆఫ్ ఇక 100కి 100% మనం ఏవైతే డిస్కస్ చేసినామో అన్ని టాపిక్స్ నుండి బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్సే వచ్చాయి చెప్పాలంటే. నెక్స్ట్ వన్, వాట్ కమ్స్ నెక్స్ట్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. 7, 9, 16, 25, 41, 66. వీ నీడ్ టు ఫైండ్ ది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ది సిరీస్. సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది సిరీస్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిందా, స్లోగా ఇంక్రీజ్ అయిందా. ఫాస్ట్గా ఇంక్రీజ్ అయింది అంటే మల్టిప్లికేషన్ లాజిక్కి వెళ్తాం, స్లోగా ఇంక్రీజ్ అయితే డిఫరెన్స్ లాజిక్కి వెళ్తాం. సింగిల్ డిజిట్ నుండి స్టార్ట్ అయ్యి 2 డిజిట్ కాబట్టి స్లోగా ఇంక్రీజ్ అయింది అనుకుంటే డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 2, ఇక్కడ నుండి ఇక్కడికి 7, ఇక్కడ నుండి ఇక్కడికి 9. డిఫరెన్స్ ప్రాపర్గా ఉందా? ఉంది. 2ని 7ని యాడ్ చేస్తే 9. అలానే ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ 16, 7ని 9ని యాడ్ చేస్తే 16. బట్ ఇదంతా వెళ్ళకుండా ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, డిఫరెన్స్ చూస్తున్నప్పుడే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ 2 నెంబర్ సమ్ నెక్స్ట్ నెంబర్ ఇచ్చాడు అంటే ఈ సిరీస్ ఏంటి? ఫిబొనాకీ సిరీస్. మనం ఎప్పుడైనా క్వశ్చన్ సాల్వ్ చేయడానికన్నా ముందు సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అది డిఫరెన్సా మల్టిప్లికేషనా స్టార్ట్ చేయడానికన్నా ముందు పెన్ పేపర్ పెట్టకుండా చెక్ చేయగలిగే సిరీస్ ఫిబొనాకీ సిరీస్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ 2 నెంబర్స్ సమ్ థర్డ్ నెంబర్కి ఇస్తాడు అనేసి. సో ఇప్పుడు 7ని 9ని యాడ్ చేస్తే 16, 9 + 16 25, 16 + 25 41, 25 + 41 66, 41 + 66 107. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, దెర్ ఆర్ సమ్ బెంచెస్ ఇన్ ఎ క్లాస్ రూమ్. సో ఒక క్లాస్ రూమ్లో కొన్ని బెంచెస్ ఉన్నాయంట. ఇఫ్ 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, ప్రతి ఒక్క బెంచ్ మీద 4 స్టూడెంట్స్ కూర్చుంటే దెన్ 3 బెంచెస్ ఆర్ లెఫ్ట్ అన్ఆక్యుపైడ్. ప్రతి ఒక్క బెంచ్ మీద 4 కూర్చున్నారు అనుకోండి, 3 బెంచ్లు ఖాళీగా ఉంటాయంట. హవెవర్ ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, ఒకవేళ ఒక్క బెంచ్ మీద 3 కూర్చున్నారు అనుకోండి, 3 స్టూడెంట్స్ లెఫ్ట్ స్టాండింగ్, అప్పుడు 3 స్టూడెంట్స్ నిల్చోవాల్సి వస్తుందంట. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? ఇది అర్థమెటికల్ రీజనింగ్కి రిలేటెడ్ క్వశ్చన్. సో ఈ మోడల్ క్వశ్చన్స్ని మనం ఆప్షన్ త్రూ సాల్వ్ చేస్తే ఈజీ, లేదు అంటే ఈక్వేషన్స్ రాస్తే టైం వేస్ట్ అవుతుంది. ఆప్షన్ త్రూ సాల్వ్ చేస్తామని డిస్కస్ చేసాం. ఈ అర్థమెటికల్ రీజనింగ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ టెస్ట్, మాక్ టెస్ట్లలో కూడా డిస్కస్ చేసాం. జస్ట్ ఏం లేదు, ఇక్కడ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ అన్నాడు. సో క్లాస్లో మొత్తం ఎంతమంది ఉన్నారు అన్నాడు కాబట్టి ఆప్షన్ చూస్తే, సో క్లాస్లో మొత్తం 36 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిచ్చాడు? 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, ప్రతి ఒక్క బెంచ్ మీద 4 కూర్చున్నారు అంటే సో 36/4 అంటే ఇవన్నీ ఎన్ని బెంచెస్ ఉన్నాయి? 9 బెంచెస్. సో 4 మెంబర్స్ కూర్చుంటే ఏమైనాయి అంట? 3 బెంచెస్ ఆర్ లెఫ్ట్ అంటే ఇంకో 3 బెంచెస్ మిగిలినాయి, అంటే 9 + 3 మొత్తం ఇక్కడ 12 బెంచెస్ ఉన్నట్టు. అయితే హవెవర్ ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, ఒకవేళ ఉన్నవి ఎన్ని బెంచెస్? ఇప్పుడు 36 మెంబర్స్ ఉన్నారంటే 12 బెంచెస్ ఉన్నాయి. సో ఆ 12 బెంచెస్లో ఒకవేళ 3 స్టూడెంట్స్ కూర్చొని ఉంటే అప్పుడు ఎంతమంది కూర్చుంటారు? 36 స్టూడెంట్స్ కూర్చుంటారు. బట్ ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే ఒకవేళ 3 స్టూడెంట్స్ కూర్చున్నారు అనుకోండి ఈచ్ బెంచ్లో, 3 మిగలాలన్నారు. బట్ ఒక్కొక్క బెంచ్లో 3 కూర్చుంటే 36 స్టూడెంట్స్ ఇంకా మిగలడం ఏమన్నా ఉందా? వచ్చింది ఆల్రెడీ 36 మెంబర్స్కి 36 స్టూడెంట్స్ ఫిల్ అయిపోయినరు, మిగులుతున్నారా? మిగలట్లేరు. సో అందుకని ఫస్ట్ ఆప్షన్ రాంగ్. కమింగ్ టు సెకండ్ వన్, ఒకవేళ ఆ క్లాస్లో 41 స్టూడెంట్స్ ఉంటే ఒక్కొక్క బెంచ్ మీద 4 స్టూడెంట్స్ కూర్చున్నారు అంటే 3 బెంచెస్ మిగలాలి అన్నాడు. సో ఒక్కొక్క బెంచ్ మీద 4 స్టూడెంట్స్ అంటే మొత్తం ఎన్ని? 12 బెంచెస్. సో అప్పుడు 12 బెంచెస్తో పాటు 3 బెంచ్లు మిగులుతున్నాయి అన్నాడు. సో ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని బెంచెస్ ఉన్నట్టు? 15 బెంచెస్. సో ఇప్పుడు ఉన్న బెంచెస్ 15లో ఒక్కో బెంచ్ మీద 3 మెంబర్స్ని కూర్చోబెడితే సో 15 × 3 45. సో అప్పుడు స్టూడెంట్స్ 45 అయ్యారు. అండ్ ఎంతమంది మిగలాలి? 3 స్టూడెంట్స్ మిగలాలి. సో 45 + 3 48 ఎగ్జాక్ట్లీ మనం తీసుకున్న కౌంట్కి ఈక్వల్ అయింది. సో దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. సో ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే సొల్యూషన్ ఈజీగా వస్తుంది ఈ అర్థమెటికల్ రీజనింగ్ క్వశ్చన్స్కి. నెక్స్ట్ వన్, పి డినోట్స్ డివిజన్ అంటున్నాడు,
Q denotes multiplication, P denotes division, R denotes addition, S denotes subtraction. సో ఈ మోడల్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాం, ఏం రూల్ అప్లై చేస్తాం, బాడ్మాస్ రూల్. సో బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేస్తున్నాం 3 times. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 3 4s 12, 42 plus 5 minus 19. So 42 plus 7, 47 minus 19, 17 minus 9, 8. It will become 3. 3 minus 1, 2. 28. Option D is the option C is the answer. Next one. Which number comes next in the following series అంటున్నాడు. సో సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు సిరీస్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిందా స్లోగా ఇంక్రీజ్ అయిందా చూస్తాం. దానికన్నా ముందు ఫిబొనాకీ చెక్ చేస్తే 2 + 5 7 సాటిస్ఫై అవ్వట్లే. సో ఇక్కడ సిరీస్ స్టార్ట్ అవ్వడం 2 డిజిట్తో స్టార్ట్ అయింది, ఎండ్ అవ్వడం సిరీస్ స్టార్ట్ అవ్వడం సింగిల్ డిజిట్తో స్టార్ట్ అయింది, ఎండ్ అవ్వడం 2 డిజిట్తో ఎండ్ అయింది కాబట్టి సిరీస్ స్లోగా ఇంక్రీజ్ అయింది. స్లోగా ఇంక్రీజ్ అయింది అంటే ఏం చేస్తాం, డిఫరెన్స్ లాజిక్. డిఫరెన్స్ చెక్ చేస్తే డిఫరెన్స్ 3, ఇది 5, ఇది వచ్చేసి 7, ఇది వచ్చేసి 9, నెక్స్ట్ 11, దెన్ 13 అంటే ఏమవుతుంది చూడండి, ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు 3 నుండి స్టార్ట్ చేసి. సో నెక్స్ట్ వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి 15. సో 50 + 15 65. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, E means 10, J means 20, O means 30, T means 40. కోడింగ్ డీకోడింగ్లో మనం చెప్పుకున్నాం, చాలా టఫ్ లెవెల్ వరకు డిస్కస్ చేసినా సరే ఇక్కడ చాలా బేసిక్ లెవెల్ ఇచ్చాడు. ఈ అంటే 10 ఇచ్చాడు, బేసిక్గా ఈ వాల్యూ ఎంత 5, 5ని డబల్ చేశాడు. జే అంటే 10 డబల్ చేశాడు 20. ఇన్ ద సేమ్ వే ఓ అంటే 15, 15ని డబల్ చేశాడు. టీ అంటే 20 డబల్ చేశాడు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ఫాబెట్ని డబల్ చేసి రాస్తున్నాడు. వాళ్ళ ఆల్ఫాబెటికల్ పొజిషన్ ఏవైతే ఉందో వాటిని డబల్ చేశాడు. మరి ఇప్పుడు P + E + S + T అంటున్నాడు. P అంటే 16 డబల్ చేస్తే ఎంత 32, E 5 డబల్ చేస్తే 10, S 19. ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు కూడా డిస్కస్ చేసాం. 19ని డబల్ చేస్తే 38, T 20, 20ని డబల్ చేస్తే 40, 8 + 2 10, 7 8 9 + 3 12, 120. ఆప్షన్ A is the answer. Next one, the acute angle between the two hands of a clock when it shows 4:15 PM అంటున్నాడు. సో గడియారంలో సమయం 4:15 అయినప్పుడు నిమిషాల ముళ్ళకి గంటల ముళ్ళకి మధ్యలో కోణం ఎంత అన్నాడు. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా డిస్కస్ చేసాం. +or - θ = 11/2 m - 30h. ఇదే ఫార్ములాని ఏ మినిట్ దగ్గర యాంగిల్ ఫామ్ అవుతుంది అన్నా సరే ఈ ఫార్ములాని గురించే డిస్కస్ చేసాం. షార్ట్ కట్ మినిట్/11 డిస్కస్ చేసినా సరే ఈ ఫార్ములా యూజ్ చేస్తే ప్రతి ఒక్క యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుంది అని మాట్లాడుకున్నాం. సో ఇక్కడ m అంటే మినిట్స్, ఎన్ని మినిట్స్ ఇచ్చాడు 15 minutes, -30 × h అంటే ఏంటి 4 hours. సో 11 × 15, 11 మల్టిప్లికేషన్ షార్ట్ కట్ ఏంటి యూనిట్ డిజిట్ 5, 5ని 1 యాడ్ చేస్తే 6, లాస్ట్ డిజిట్ 1. సో 165/2 - 120 మాడ్యులస్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 × 120 240, 240 - 165. సో 165 - 240/2. సో ఇక్కడ ఒక 35 40, సో 75. మాడ్యులస్ ఉంది అంటే నెగిటివ్ కాస్త ఏమవుతుంది పాజిటివ్ వాల్యూ అవుతుంది. సో 75/2 అంటే 2 3s are 6, 2 7s are 14.5. సో 37.5. ఆప్షన్ C is the answer. Coming to next question, Ravi walks 10 meters in front and 10 meters to the right. సో రవి అనే పర్సన్ ఒక 10 meters ముందుకు వెళ్ళాడంట, తర్వాత 10 meters రైట్ సైడ్ వెళ్ళాడంట. ముందుకు వెళ్ళాడు అంటే అక్కడ డైరెక్షన్ మెన్షన్ చేయలేదు. సో ఏ డైరెక్షన్ తీసుకున్నా సొల్యూషన్ వస్తుంది. బట్ మనకి ఈజీగా ఉండేలాగా ఏంటి ఇన్ ఫ్రంట్ అంటే ఎప్పుడు కానీ నార్త్ డైరెక్షన్ తీసుకుంటాం, మనం ఫేస్ చేసే డైరెక్షన్ అదే కాబట్టి అని చెప్పుకున్నాం. ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్కి 10 meters వెళ్ళాడు, నార్త్ నుండి రైట్కి తిరిగాడు. అయితే అడిగిన క్వశ్చన్ హౌ ఫార్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి షార్ట్ కట్ అప్లై చేయొచ్చు కదా, ఆ డైరెక్షన్ డయాగ్రామ్ డ్రా చేయకుండా మనం డిస్కస్ చేసిందే. నార్త్ నుండి రైట్ అంటే ఈస్ట్కి 10 meters వెళ్ళాడు. దెన్ ఎవ్రీ టైమ్ టర్నింగ్ టు హిస్ లెఫ్ట్ హీ వాక్స్ 5 meters, 15 meters, 15 meters రెస్పెక్టివ్లీ. ప్రతిసారి ఎడమ వైపుకి తిరిగాడంటే ఇప్పుడు ఈస్ట్లో ఉన్నాడు, ఈస్ట్ నుండి లెఫ్ట్ అంటే నార్త్ 5 meters, నార్త్ నుండి లెఫ్ట్ అంటే వెస్ట్ 15 meters, వెస్ట్ నుండి లెఫ్ట్ అంటే సౌత్ 15 meters. సో హౌ ఫార్ ఈస్ హీ నౌ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అన్నాడు. షార్టెస్ట్ డిస్టెన్స్ ఇక్కడ చూస్తే నార్త్ 10 నార్త్ 5 రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి యాడ్ చేస్తాం. నార్త్ 15 సౌత్ 15 ఆపోజిట్ డైరెక్షన్స్ క్యాన్సిల్. సో ఇక మిగిలింది ఏంటి ఈస్ట్ వెస్ట్ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి వాల్యూస్ ఏం చేస్తాం సబ్ట్రాక్ట్ చేస్తాం.
సో 5 meters ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. సో ఇవి మనకి ఓవరాల్గా రీజనింగ్ అలానే ప్యూర్ మ్యాథ్కి రిలేటెడ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బాయ్, టేక్ కేర్.